హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, మీరు అందరూ తింటారు కాజా, ఈరోజు మనతో పాటు ఉంది పూజ. తను ఎవరంటే ఇంచుమించు 2,30,000 మంది ఫాలోవర్స్ సొంతం చేసుకున్న వ్యక్తి. తను చూడడానికి చందమామలు ఉంటది, కానీ కొన్నిసార్లు చిన్నరంగా మాట్లాడుతుంటది. ఆడదే ఆధారం అంటారు, కానీ తనకు మాత్రం ఇన్స్టాగ్రామే జీవనాధారం అని మన స్టూడియోకి రావడం జరిగింది. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, హార్టీ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. పూజ గారు నమస్కారం. హాయ్, హలో, నమస్తే. సో పూజ గారు, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇన్స్టాగ్రామ్ లో 2,30,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, లేకుంటే ట్రోలర్ అనాలా? మీరు రీసెంట్ గానే మీకు నేను ట్రోలర్ గానే పైకి వచ్చాను కాబట్టి ఇప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్ అనే కదా. ఓకే, అదే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, ట్రోలర్ అనాలా, లేకుంటే స్క్రాప్ బ్యాచ్ అనాలా? స్క్రాప్ అని ఎలా అంటావు నువ్వు? నీకు అందులో స్క్రాప్ ఎక్కడ కనిపించింది? మీరు మాట్లాడే బూతులు స్క్రాప్ లకు రావా? మరి బూతులు అంటే వాళ్ళు గలీజ్ గా చేస్తుంటే నేను తిట్టడం స్టార్ట్ చేశాను, ట్రోలింగ్ ఆప్షన్. సో అందులో స్క్రాప్ అని మీరు ఎలా అంటున్నారు? గలీజ్ గా చేసే వాళ్ళని తిడుతున్నాను కదా, మరి నన్ను స్క్రాప్ అని ఎలా అంటున్నావు నువ్వు? సో మీ ఉద్దేశం స్క్రాప్ అంటే? స్క్రాప్ అంటే ఉన్నారు కదా, సో నేను నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయను. స్క్రాప్ బ్యాచ్ ఉన్నారు. స్క్రాప్ అంటే ఏంటి? చిల్లర వీడియోలు చేయడం, అసలు వాళ్ళు ఏం చేస్తారో కూడా జనాలకు అర్థం కాదు. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఎక్స్పోజ్ చేయడం, అలాంటి దానికి వ్యూస్ కూడా ఇస్తున్నారు మన వాళ్ళు. సో వాళ్ళని స్క్రాప్ అంటాను నేను. ఓకే, ఇందాక మీరు ఏమన్నారు? ఎక్స్పోజ్ చేయడం అన్నారు కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూ మధ్యలో మనం మాట్లాడదాం. ఓకే, అంటే ఇప్పుడు అంటే నాకు ఇందాక నేను గూగుల్లో సెర్చ్ చేసిన ఈ భూత పురాణం ఎక్కడ నేర్చుకోవాలని సెర్చ్ చేస్తే నాకు సెంటర్ దొరకట్లేదు. అంటే మీరు కానీ రేణుగుణి కానీ కొంతమంది అమ్మాయిలు అంటారు, అంటే మీ అంతా భూత పురాణం ఇక్కడ కోర్స్ నేర్చుకున్నారా? మీ అంత క్లాస్మేట్సా? మీకు అర్థం కావట్లేదు నా కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గలీజ్ గా చేసే వాళ్ళని ఇది చేసేది తప్పని నేను చెప్పి తిడుతుంటాను, కానీ నేను అయితే గలీజ్ గా చేయట్లేదు కదా. ఇప్పుడు గలీజ్ చేసే వాళ్ళు వాళ్ళ కంటెంట్, వాళ్ళని తిట్టడం మీ కంటెంట్? అవును, అంతే అంతే. సొంతంగా మీకంటూ టాలెంట్ లేదు. సొంతంగా ఏంటి? ట్రోలింగ్ ఆప్షనే నాది. నేను ట్రోలింగ్ స్టార్ట్ చేసి ఫేమస్ అయినా. ఓకే, సో అదే కంటిన్యూ చేసా. అంటే గలీజ్ గా చేసే వాళ్ళని ఇది తప్పని తిడుతున్నా. సో బూతులు తిట్టడం నాది తప్పే, మంచిగా చెప్తే జనాలు వినేటట్టు లేరు. సో అందుకే డోస్ పెంచి తిట్టాల్సి వచ్చింది. ఓకే, ట్రోలింగ్ అంటే ఇది మన టాలెంటా లేకుంటే ఏంది? అసలు టాలెంట్ అని కాదు, ఒకప్పుడు నేను కూడా అంత యాజ్ యూజువల్ గా నార్మల్ వీడియోస్ చేసేదాన్ని. అసలు లైక్స్ వ్యూస్ ఏమి ఉండేది కాదు. సో ఒకసారి ఒక అమ్మాయి ఏదో గలీజ్ గా చేస్తే, రేణుగుణి అని అన్నారు కదా, ఆ అమ్మాయిని ఒకసారి నేను ట్రోల్ చేశాను. వన్ డే లో 1 మిలియన్ పోయింది అది. సో నేను చేసేది బాగుంది కంటెంట్. ఆంటీ అని అంటున్నారు ఏంటని ఏదో బూత్ పదాలు యూజ్ చేసి అక్కాడండి ఆంటీ ఏంటి ఎందుకని ఏదో గలీజ్ గా వాగింది. దానికి నేను నైస్ గా సమాధానం చెప్పాను. నైస్ గా చెప్పేదానికి 1 మిలియన్ వ్యూస్ రీచ్ అయింది. ఇంకా నేను ఫిక్స్ అయిపోయా, ఇదేదో బాగుంది ట్రోలింగ్, ఇంకా స్టార్ట్ చేద్దామని. మంచిగా చెప్పుకుంటూ చూసా, చాలా వరకు వినలేదు. ఇంకా డోస్ పెంచేసా. బూతులు మాట్లాడడం అవసరం వచ్చింది అక్కడ. ఓకే, సో అది అంటే వాళ్ళని బట్టి మీరు మారడం జరిగింది. సో మీరైతే వ్యక్తిగతంగా భూత పురాణం మీకు తలవట్లేదు? లేదు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీకు ఇంచుమించు 270 పోస్టుల వరకు ఉన్నాయి. ప్రతి పోస్ట్ లో కూడా ఏదో ఒక బూత్ కనిపిస్తుంది, కొన్ని డాన్స్ తప్ప. ఇట్లా బూతులు మారితే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారా? స్టార్టింగ్ లో తిట్టారు, నేను పట్టించుకోలేదు. నా కంటెంట్ నా ఇష్టం, మీరు ఏమైనా చేసుకుంటాను. ఇంకా చెప్పి ఇంకా అవసరం లేదు, చెప్పలేదు, వినిపించుకోదని నాలే లైట్ తీసుకున్నారు. సో నేనైతే ఎవరికి భయపడడం గానీ అలా చేయను, నా ఇష్టం అది. మేడం, మీరు చూడడానికి చాలా మంచిగా, చాలా పద్ధతిగా, అందంగా, చాలా క్యూట్ ఉన్నారు. మీరు ఇట్లాంటి జోనర్ కి రావడం అవసరం అంటే ఏం చెప్తారా? అందానికి అక్కడ మనం చేసే కంటెంట్ కి సంబంధం లేదు కదా. నేను క్యూట్ గా అందంగా ఉండడానికి మంచి రీల్స్ చేయాలని రూల్ లేదు కదా. సో నాకు ట్రోలింగ్ అనేది నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని వల్ల నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. నిజంగా చెప్పాలంటే నేను ట్రోలింగ్ వల్లనే ఫేమస్ అయ్యా. అంటే మంచిగా రీల్ చేసి పోస్ట్ చేసిన మంచి రోజులకి ఇప్పుడు అసలు రోజులు లేవు మంచితనానికి. నువ్వు ఒక బూత్ మాత మాట్లాడి కానీ లేదా ఎక్స్పోజ్ చేసి కానీ ఒక పోస్ట్ చెయ్యి, దాంట్లో మిలియన్స్ లో వస్తారు వ్యూస్ అండ్ లైక్స్. మంచివి చేస్తే రావట్లేదు. సో నేను చేసింది బూత్ అయినా సరే దాంట్లో మంచి ఉంది కదా, గలీజ్ గా చేసే వాళ్ళనే కదా నేను తిట్టేదని నేను ఇంకా అదే కంటెంట్ ఎంచుకున్నా. అంటే ఇప్పుడు సహజంగా మీరు ఇన్ఫ్లుయెన్సర్, మీరు చెప్పేది చాలా మంది వింటుంటారు, మీకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటుంటారు, అవునా కదా? సో మీరు చెప్పే మాటలు బట్టి అంటే మీ వీడియోస్ అవును కదా, కొంతమంది చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు, వాళ్ళు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది అని మీకు ఏ రోజు అనిపించదా? అనిపించింది, కానీ మరి చిన్నపిల్లలు చూస్తారని నేనైతే నా వీడియోస్ నేను మానేసుకోలేను కదా. సో నా వీడియోలు వచ్చినప్పుడు స్క్రోల్ చేస్తే సరిపోద్ది, వాళ్ళ కోసం నేను ఎందుకు స్టాప్ చేయాలి? ఓకే ఓకే, మాట్లాడడం వరకు ఓకే మేడం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా బూత్ మాట నేర్చుకోవాలి, ఆ బూత్ పరంగా నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? మీ దగ్గర మన ట్రైనింగ్ తీసుకోవాలా? అలా ఎలా ఇస్తాం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మైండ్ ఉండి మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు బూత్ పురాణ మాట్లాడలేదు. నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నానా?
మరి ఎలా వస్తున్నాయి అలా వచ్చేస్తాయి అంతే. మీరు పత్తితో మాట్లాడకండి, బూతులు అందరికీ వస్తాయి. కొంతమంది ఓపెన్ అవుతారు, కొంతమంది ఏం తెలియనట్టు నటిస్తారు అంతే. ఓకే, ఇందాక మీరు పత్తి అన్నారు కదా, పత్తి అంటే ఏం అసలు? ఇది బూత్ కదా? బూతే నాకు మాట్లాడి అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ లో నాకు బూతులు వచ్చేవి కాదు. ఇంకా అలా కంటిన్యూ చేసి ఆటోమేటిక్ గా ఎవరు నేర్పించకపోయినా సరే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అవి అంతే. దానికంటూ వేరే సపరేట్ క్లాసులు ఉండడం, స్కూల్స్ ఏం జరగవు. ఓకే, వచ్చేస్తాయి. అంటే మీరు ఇప్పటివరకు మీ ఇన్స్టాగ్రామ్ లో 2,37,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిజంగానే వాళ్ళు నీ మీద అభిమానంతో వచ్చిర్రా, లేకుంటే మిమ్మల్ని ఫాలో అవుతారా అనే ఒక ఆలోచన మీకు ఏ రోజున వచ్చింది? అంటే ఎందుకు అంటే ఫాలోవర్స్ తో నాకు సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చే మెసేజ్లు, రిక్వెస్ట్ లో మెసేజ్లు పెడతారు, కామెంట్స్ పెడతారు. అంటే మీరు చెప్పే కౌంటర్స్ బాగుంటాయి మేడం, చూడడానికి అందంగా క్యూట్ గా ఉన్న భలే మాట్లాడతారు, మీ మాటలకే మేము పెద్ద ఫ్యాన్స్ అని పెడుతుంటారు. సో నేను ఒకటే అర్థం చేసుకున్నాను, నేను చెప్పే కంటెంట్ వీళ్ళకి నచ్చడం వల్లే కదా అంతమంది ఫాలోవర్స్ వచ్చారని. ఇంకా అదే కంటిన్యూ చేశా. ఈ మధ్య ట్రోలింగ్ కూడా చేయట్లేదు, ఆపేసా. పూజ గారు, ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చూశాను, క్యూటీ ఉంది, పై ఉంది, పూజ ఉంది. పూజ అన్న మీ పేరు ఓకే, మరి క్యూటీ అదంతే అసలు? అంటే మీరు క్యూట్ ఉన్నారు కాబట్టి క్యూటీ పెట్టుకున్నారా? క్యూట్ గా ఉన్నాను కాబట్టి క్యూటీ పేరు పెట్టుకున్నాను. ఓకే, అంటే పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందా? అంతే, అలా వచ్చేస్తాయి. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఐడి అది మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏవో ఒక వర్డ్ అనేది అక్కడ పెట్టాలి మంచిగా. అంటే జనాలు చూడడానికి అట్రాక్ట్ అనిపించాలి అకౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే జనాలు నచ్చడం కోసం అట్లా పెట్టుకున్నారు కానీ వ్యక్తిగత క్యూట్ గా ఉంటాను కదా ఎలాగైనా సరే, సో అందుకే పెట్టుకున్నా. ఓకే, సో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఉందా, మీకు ఏమైనా యూట్యూబ్ కూడా ఏమైనా ఉందా? లేదు, ఇన్స్టా ఒకటే యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా మీకు అభిమానినే, ఒక అభిమాని అడుగుతున్నా. ఇప్పుడు 2,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో మా ఫాలోవర్స్ అసలు మీరు ఏమి ఇస్తున్నారు అంటే ఏం చెప్తాం? ఏమి ఇవ్వాలి మీకు? నేను చేసే మీకు నచ్చుతున్నాయి, లైక్స్ ఇస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, అభిమానం ఇస్తున్నారు, అంతే చాలు కదా. ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మరి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, ఒక్కసారి చెప్తారా మా ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? అంటే ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు కదా, అతి తక్కువ టైంలో ఎలా ఫీల్ అవుతున్నారు? ఏముంది అంటే నార్మల్ గా రీల్స్ చేసేటప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సో ట్రోలింగ్ ఆప్షన్ మీకు నచ్చినట్లుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మీ అభిమానం నా మీద ఎలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే. ఓకే, పూజ గారు, నేను ఒక చూసాను, అంటే కావాలని మీరు లేడీస్ ని టార్గెట్ చేసి ఫాలోవర్స్ సంపాదించుకుంటున్నారు అంటే మీరు ఏం చెప్తారు? కావాలని అంటే చూసే వాళ్ళ కళ్ళు ఏం పనిచేయట్లేదా? వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తేనే మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏం నేర్చుకోవాలి అంటే మీరు కేవలం లైక్స్ వ్యూస్ కోసం నేను ఎక్స్పోజ్ చేస్తున్నారని వాళ్ళు తిడుతున్నాను కదా. మరి అబ్బాయిలు ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు? ఒక అబ్బాయి ఒక బూతు మాట మాట్లాడాలంటే వెనక ముందు ఆలోచిస్తాడు. నేను అమ్మాయిలు కేవలం లైక్స్ కోసమే బరితెగించి చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళనే టార్గెట్ చేసా. అబ్బాయిలు బరితెగించట్లేదు కదా, ఎక్స్పోజ్ చేయట్లేదు కదా. సో ఎక్స్పోజ్ చేసే వాళ్ళనే నేను తిడతాను. ఎక్స్పోజ్ చేసే వాళ్ళనే. మీరు ఎక్స్పోజ్ చేయరా? ఎక్స్పోజ్ నేను ఎందుకు చేస్తా? చేయలేదు ఎప్పుడు. ఇది మీ ఫోటోనే, నేను ఎక్స్పోజ్ అనిపిస్తలేదు మీకు? ఎక్స్పోజ్ ఎక్కడ ఉంది అందులో? అందరిలాగా ఉప్పు అయితే చూపించట్లేదు కదా, క్యాజువల్ పిక్స్ అవి. మీరు చూసే విధానం అలా ఉంటే మరి ఎక్స్పోజ్ అని నేను అనుకోవట్లేదు దాన్ని. నేను ఇది వరకు ట్రోలింగ్ చేసే వాళ్ళు చేసే ఎక్స్పోజింగ్ వేరు, ఇది వేరు. ఇది ఎక్స్పోజ్ ఎక్కడ అవుతుంది? క్యాజువల్ పిక్ అదే. అయినా ట్రోలింగ్ ఆప్షన్ నేను బంద్ చేశాను. ట్రోలింగే చేయాలని రూల్ లేదు కదా, నాకు ఎవడు ఇన్స్టాగ్రామ్ లో రాసి ఇవ్వలేదు కదా నువ్వు ఒక ట్రోలర్వి, నువ్వు ట్రోలింగే చేయాలని. కంటెంట్ చేంజ్ చేశాను, ఇప్పుడు నా ఇష్టం అది. అలానే బరితెగించి ఏం చూపించట్లేదు కదా, జస్ట్ క్యాజువల్ పిక్స్ అవి. ఓకే, సో మిగతా వాళ్ళు కూడా అలానే చూపిస్తారు కదా. నేను ట్రోలింగ్ చేసేవి ఇప్పుడు నేను ట్రోలింగ్ చేసేవి మీరు నాకు చూపించాలి, అవే ఎలా ఉన్నాయి, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉందో చెప్తే అప్పుడు నేను మాట్లాడతా. సో మీరేమో మంచి వాళ్ళు, వాళ్ళేమో చెడ్డవాళ్ళు. నేను మంచిదాన్ని చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎక్స్పోజ్ అన్నావు కాబట్టి దాంట్లో ఎక్స్పోజ్ ఏముందని అడుగుతున్నాను అంతే. అంటే చూసే విధానంలో ఉంటది, దాంట్లో ఎక్స్పోజ్ ఏం లేదు, క్యాజువల్ పిక్కే. నేను మరీ మరి ఇప్పుడు ఎక్స్పోజ్ చేసే అమ్మాయిల గురించి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, ఇక చెప్పాల్సిందంతా చెప్పేసి ఇంకా నా కంటెంటే చేంజ్ చేస్తాను, దానికి నాకు సంబంధమే లేదు. ఇప్పుడు నా రీల్స్ నా ఇష్టం. కంప్లీట్ గా మారిపోయారా? మారిపోయారంటే ఇంకా ట్రోలింగ్ నేను చెయ్యను, ఆపేసా. ఓకే, అంటే మీకు స్టార్టింగ్ లో ఫాలోవర్స్ లేరు, ట్రోలింగ్ చేసి ఫాలోవర్స్ సంపాదించుకున్నాం. ట్రోలింగ్ చేస్తే ఫాలోవర్స్ వస్తారని నేను అనుకోలే. నేను ఏమని చెప్పాను, నేను క్యాజువల్ గా అంతలానే చేసేదాన్ని. ఒక అమ్మాయి చేసే పద్ధతి నాకు నచ్చక ఇది తప్పు అని చెప్పా, దానికి 1 day కి 1 million పోయింది. అప్పుడు నేను థింక్ చేసా, అంటే ఇలా కొంచెం బూతులు మాట్లాడితే జనాలు ఇంత అట్రాక్ట్ అవుతున్నారని అది కంటెంట్ ఎంచుకున్నా, ఫేమస్ అయ్యా. ఇప్పుడు నాకు నచ్చట్లేదు, నేను ఆపేసా. అది నా అకౌంట్, నా రీల్స్ నా ఇష్టం కదా. అదే కంటిన్యూ చేయాలని చెప్పడానికి మీకు రూల్ లేదు, అదే చేయాలని ఇది లేదు. నా ఇష్టం, నా రీల్స్ నేను ఏవైనా చేసుకుంటా. కంటెంట్ చేంజ్ చేశాను కాబట్టి ఇప్పుడు నా ఇష్టం.
సో నాకేమనిపిస్తుంది అంటే మీరు ఫేమస్ కాకముందు ట్రోలింగ్ చేశారు, ట్రోలింగ్ చేసిన తర్వాత ఫేమస్ అయ్యారు కాబట్టి ట్రోలింగ్ పక్కన పెట్టి మంచి మంచి వీడియోలు చేద్దాం. అంటే ఇప్పుడు ఫాలోవర్స్ అయినా సరే ఒక్కటేలా కంటెంట్ చేస్తే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, ఏదైనా అంతే మరి. ఒక ప్రోడక్ట్ ఏది చూసుకున్నా సరే ఒకటేలాగా వెళ్ళిపోతే బోర్ కొడుతుంది అవతల వైపు ఉన్న వాళ్ళకి. సో అందుకే కంటెంట్ చేంజ్ చేసి అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తుండాలి మా ఫాలోవర్స్ కోసం. ఓకే, సో మీ ఫాలోవర్స్ అంటే మీకు అభిమానం చాలా ఉంది. నేనంటే ఇష్టం కాబట్టి అంతమంది అభిమానిస్తున్నారు నన్ను. పూజ గారు బయటకు వెళ్ళినప్పుడు కుర్దు పట్టేసి మేడం నేను ఫాలోవర్స్ అన్న రోజు వస్తుంటారు, మేడం మీరే కదా క్యూట్ పూజ, మీరు భలే ట్రోలింగ్ చేస్తారండి, అసలు మీ బూతులకే మేము పెద్ద ఫ్యాన్ అండి అని చాలా మంది బూతులకు ఉన్నారు ఫ్యాన్స్. అదే డైరెక్ట్ చెప్పేస్తుంటారు వాళ్ళ ముఖం మీదే, భలే చేస్తారండి మీరు అసలు ట్రోలింగ్, మీ బూతులకే మేము పెద్ద ఫ్యాన్స్ అని చెప్తుంటారు బయట. సో హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి ఎవరైనా ఇలా బయటకు వచ్చి కలిసేటప్పుడు మీ ఫాలోవర్ అని చెప్తుంటే అదొక ఫీల్. ఓకే, సో మీరు చెప్పండి, ఇప్పుడు రేణు గోనె అనే అమ్మాయి ద్వారా మీరు ఫేమస్ అయ్యారు, ఆమె తను తిట్టడం ఫేమస్ అయ్యారు, తన గురించి ఏం చెప్తారు? తను తిట్టినందుకు ఫేమస్ అవ్వడం ఏంటి, తను గలీజ్గా చేస్తే ట్రోల్ వేస్తే దానివల్ల 1 million పోయిందని చెప్తున్నా. సో అప్పుడు నేను థింక్ చేసా, ట్రోలింగ్ ఆప్షన్ బాగుందని ఎంచుకున్నాను అంతే. నేను చాలా మందిని ట్రోల్ వేసా, సో నా ట్రోలింగ్ వల్ల కొంతమంది మానేశారు కూడా గలీజ్గా చేయడం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు ట్రోలింగ్ చేసి ఫేమస్ అయ్యారు, ఇప్పుడు బిగ్ బాస్ కోవడం కోసం ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేసేసి బిగ్ బాస్ కోద్దాం అనే ప్రయత్నంలో మీరు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది నిజమా? లేదు లేదు, ఫేక్ అది. అసలు నాకు బిగ్ బాస్ అంటే 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. సో ఇంకొకటి చెప్పాలంటే అసలు నేను బిగ్ బాస్ ఒక్క రోజు కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలే, అసలు అదేంటో కూడా నాకు తెలియదు. ఏదో అడ్వర్టైజ్ వచ్చేటప్పుడు చిల్లరగా మాట్లాడుకోవడం, అర్చుకోవడం, గొడవలు, అది చూసి నేను చిరాకు అనిపించింది. అసలు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, ఇష్టం లేదు, చూడను కూడా. అసలు అదేం తెలియదు నాకు, ఏంటనేది తెలియదు. ఫస్ట్ తెలియదు నాకు, నేను చూడను కదా, చూడకపోయిన దానికోసం అడిగితే నేను ఎలా చెప్తాను? అసలు నాకు ఇంట్రెస్ట్ లేకపోతే దాని జోలికే పోను, అసలు ఆలోచించాను, నచ్చదు. క్యూటీ గారికి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆ ఫాలోవర్స్ అందరు కూడా బిగ్ బాస్ చూసే వాళ్ళు మాక్సిమం ఉంటారు. వాళ్ళని కూడా ఏమన్నా చెప్పే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ చూడకండి అని? నేనే, ఎవరిష్టం వాళ్ళది కదా, నేనెవరిని చెప్పడానికి? అలా నేనేం చెప్పను, నాకు ఇష్టం లేనిది నేను చెయ్యను అంతే. అంటే బిగ్ బాస్ చెప్పండి, మీకు ఎందుకని బిగ్ బాస్ ఇష్టం లేదంటే ఏం చెప్తారు? 1 word ఏం చెప్తారు? అప్పుడు ఎప్పుడు నేను చదువుకునే రోజులప్పుడు చూసేదాన్ని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండే అప్పుడు, చాలా ఇయర్స్ బ్యాక్. నాకు అది కొట్టుకోవడం, ఒక హౌస్ లో అరెస్ట్ చేయడం, ఇదేంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని ఇంకప్పుడే నాకు ఇంట్రెస్ట్ పోయింది దాని మీద, ఏదో గమ్మత్తు ఉందో నచ్చట్లేదని. అప్పటి నుంచి ఇంకా దాని జోలికి పోవట్లే. అంటే బిగ్ బాస్ అంటే ఇష్టం లేదు, అస్సలు లేదు. ఓకే, చూడడానికి వాస్తవం ఏంటంటే బిగ్ బాస్ లో చాలా అందగతి అమ్మాయిలు, మేలాంటి అందగతి వాళ్ళని తీసుకుంటారు. సో మీకు ఏ రోజు అనిపిదా నేను కూడా అందంగా ఉన్నా కాబట్టి బిగ్ బాస్ కోదామని? అసలు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎందుకు అలా అనుకుంటాను అబ్బా? ఇప్పటికిప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళు మేము పిలిచి బిగ్ బాస్ 9 రా వస్తావా పూజ అని అంటే ఏమంటారు? లేదు, నేను పోను, బరాబర్ లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాను. నీకు అంటే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ అమౌంట్ ఇస్తా అంటే? అయినా సరే అమౌంట్ నాకు సంబంధం లేదు, నచ్చని పని నేను చెయ్యను. ఓకే, డబ్బు కోసం వెళ్ళిపోను, నేను డబ్బు కోసం చేయదు, నచ్చితేనే చేస్తా, ఏదైనా నచ్చితేనే. డబ్బు కోసం ఎప్పుడు ఏం చేయాలా? పక్కా అంతే కదా, నచ్చితేనే చేస్తాను, నచ్చకపోకుండా అలా నేను బలవంతంగా చేయలేను, నా క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్. నచ్చితేనే చేస్తా ఏదైనా సరే. ఓకే పూజ, మరి మీరు ఇన్స్టాగ్రామ్ 2 lakhs మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ప్రమోషన్ చేస్తుంటారా మీరు? చేశాను, స్టార్టింగ్ లో చాలా ప్రమోషన్ చేశాను, చాలా ఒక 40 ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాను. 40 ఛానల్? చాలా ఛానల్స్ లో ఇచ్చా, యూట్యూబ్ లో ఒకసారి కొట్టి చూడండి వస్తాయి ఇంటర్వ్యూస్. అప్పుడు చాలా వరకు చేస్తుండే, ఇప్పుడు రావట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య ప్రమోషన్ చేయలేదా? లేదు, చేయలేదు. నిజంగా పక్కా? లేదు, నిజంగానే చేయట్లేదు. సరే ఒకటి చూపిస్తాం. చాలా గ్యాప్ వచ్చింది నేను ప్రమోషన్స్ చేసి, నేను చేసిన వీడియోస్ ఆల్మోస్ట్ డిలీట్ కూడా చేసేసా. ఓకే, అంటే ఎక్కువగా అకౌంట్ లో ఉంచుకోకూడదు ప్రమోషన్ వీడియోస్. వాళ్ళకి ఇచ్చిన అంటే నేను ఒక 15 days, ఒక 1 month పెడతాను, ఇంత మనీ ఛార్జ్ చేస్తానని చెప్పడం, అన్ని రోజులు పెట్టడం, తర్వాత రిమూవ్ చేసేస్తాను నేను. సో నేను అనుకుంటాను దాని వల్లే రావట్లేదేమో అని, ప్రస్తుతానికైతే ఏం రావట్లేదు. అంటే బయట వినిపిస్తుంది అంటే పూజ గారు ప్రమోషన్ చేయడం వల్ల చాలా డబ్బులు సంపాదించారు అని అంటే? లేదు లేదు లేదు, ప్రమోషన్ వల్ల నేనేం సంపాదించలేదు. ఒకప్పుడు చేశాను, అంటే ఫేమస్ అయిన స్టార్టింగ్ లో చాలా వర్క్ చేశాను. ఇప్పుడైతే ప్రమోషన్స్ రావట్లేదు, అకౌంట్ లో కూడా లేవు కదా అసలు. ఓకే, ఇది పూజ గారు నిన్న మీరు పెట్టిన స్టోరీ ఇది చూసారో లేదు? అది పబ్, అది ప్రమోషన్ కాదు, నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, ఒక ఈవెంట్ ఉందని. ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా, చిన్న సెలబ్రిటీగా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు, పబ్బుకు రండి అని ఇన్వైట్ చేస్తున్నారు అంతే. వాళ్ళ ఫ్రెండ్స్ చీఫ్ గెస్ట్ గాని కాదు, మంచి మంచి ఈవెంట్స్ జరిగేటప్పుడు తెలిసిన ఫ్రెండ్స్ కి వాళ్ళు రమ్మంటారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, వచ్చి కొంచెం ఉంటే కొంచెం కలర్ఫుల్ గా బాగుంటది అని.
Okay, నేను మీరైతే ఏంటంటే guest కాదు. పబ్కి వెళ్తాను ఎప్పుడు. మీరైతే పబ్ కి గెస్ట్ కాదా? నా గెస్ట్ అని ఏం కాదు, నన్ను ఇన్వైట్ చేసింది నా ఫ్రెండ్, పబ్ ఓనర్ అతను. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు బయట వినిపిస్తుంది అంటే మీరు ఈ ప్రమోషన్ ద్వారా బాగా రిచ్ అయిపోయారు అంటే మీరు ఏం చెప్తారు? లేదు లేదు, అదైతే ఫేక్. అది జనాలు అంతే ఏదో ఒకటి మాట్లాడేస్తారు. కొంచెం ఫేమస్ అయితే చాలు, ఎన్ని పైసలు సంపాదించేస్తుందో, ఏం చేస్తుందో, ఎలాగైనా తొక్కేద్దామనే చూస్తారు. అవన్నీ ఫేక్ న్యూస్. ఓకే. ఓకే పూజ గారు, మీ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు కింద మోడలింగ్ అని ఉంది. మీరు మోడలింగ్ చేశారా నిజంగా? అట్లా కేవలం కావాలని అట్రాక్ట్ లేదు, అట్రాక్ట్ అని కాదు, ఇష్టం. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కలకట్టలో చేశాను ఒక 2 months అలాగా మోడలింగ్ చేశారు? చేశాను. తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు ఒప్పుకోపోయేసరికి మళ్ళీ విలేజ్ కి వచ్చేసాను. మోడలింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు ఈ అవకాశాలు వస్తే చేస్తారా మరి? చేస్తాను. ఓకే, మీకు ఇష్టమైన ఇంట్లో సపోర్ట్ ఉంది కాబట్టి చేస్తాను. యాక్టింగ్ అంటే ఇష్టమే. సీరియల్ చేస్తున్నాను, సినిమాలు చేశాను. మీరు సినిమా సీరియల్స్ కూడా చేస్తారా మీరు? 3 సీరియల్స్ చేశాను. ఓకే, కొన్ని వాటి పేర్లు చెప్పారా మాకు? మళ్ళీ సీరియల్ లో చేశాను ఒకటి. మళ్ళీ serial ఒకటి. ఆల్మోస్ట్ మన వాళ్ళు అందరు చూసారు. ఓకే. పలుకే బంగారం ఆయన, ఓకే, పలుకే సంధ్యారాగం. ఈ 3 సీరియల్ మీరు యాక్ట్ చేశారు. మా సినిమాలో ఏమైనా చేశారు పరకు? సినిమాలు 3 సినిమాలు చేస్తే ఒక్కటే రిలీజ్ అయింది, అల్లరి నరేష్తో. ఒక చిన్న క్యారెక్టర్ సార్ పక్కన, అంతే. మిగతావి లీడింగ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. రీసెంట్ గా షూట్ చేశాను, దాని పేర్లు కూడా నాకు తెలియదు. ఓకే. సో పూజ గారు ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నారు, సీరియల్స్ కూడా చేస్తున్నారు. సో మీరు హ్యాపీనా? వెల్ సాటిస్ఫైడ్ ఇప్పుడు? హ్యాపీ. నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది. సో యాక్టింగ్ పరంగా అయితే నేను హ్యాపీ. యాక్టింగ్ అంటే మంచి ఆఫర్స్ రావాలని చూస్తున్నా ఇంకా. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టాగ్రామ్ వల్ల మీకు అవకాశాలు వస్తున్నాయి సినిమాల్లో, లేకపోతే మీరు నిజంగా క్యూట్ ఉండడం? లేదు లేదు, ఇన్స్టాగ్రామ్ వల్ల ఇదైతే పక్కా. ఎందుకంటే నేనంటే జనాలకి తెలియదు, చెప్పాను కదా, మంచిగా చేసేటప్పుడు నేనంటే ఎవరో కూడా తెలియదు. ఈ రోజు నేను నీ ముందు కూర్చున్నానంటే దానికి కారణం కూడా నా ఇన్స్టాగ్రామే కదా. సో అలాగా చాలా వరకు రీల్స్ రీచ్ అయ్యి ఇంకా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా. సో అప్పుడు చూసేటప్పుడు వాళ్ళకి మంచిగా అనిపించింది ఏమో, అమ్మాయి చూడడానికి క్యూట్ గా బాగుంది, ఏమైనా చేస్తుందేమో అని ఒక మెసేజ్ చేసేవాళ్ళు. రిక్వెస్ట్ అప్పుడప్పుడు చెక్ చేసేదాన్ని నేను. మేడం ఇలాగ ఒక సీరియల్ ఉంది, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ చెక్ చేసేదాన్ని. ఇది ఫేక్ కూడా కొంతమంది పెడతారుగా. సో ఏదైతే ప్రొఫైల్ ఓపెన్ చేసేసరికి జెన్యూన్ అనిపిస్తే వాళ్ళకి నేను రిప్లై ఇచ్చేదాన్ని. సో అదే విధంగా నేను 3 సీరియల్కి వెళ్ళడం జరిగింది అలా. ఓకే. పూజ గారు, మీకు 2 లక్షల ఫాలోవర్స్ మంది ఉన్నారు ఇంచుమించు, అంటే 3 లక్షల వరకు అనుకోండి ఇక. కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని ఫాలో అవుతున్నారు. ఒక్క వ్యక్తి ఎవరు అసలు? అన్న. ఓకే. అన్న కూడా చాలా సార్లు అన్నాడు, ఒక్కటి కూడా ఫాలోయింగ్ ఎందుకమ్మా, అది కూడా చేసేసే 0 బాగుంటదని. లేదన్నా అని చెప్పేసా. మా అన్న అంటే ఇష్టం నాకు బాగా. ఒక్క అన్ననే ఫాలో చేసి. ఏం పేరు మీ అన్న పేరు? జాన్ సార్. ఏం చెప్తే తెలుసుకున్నారు మీ అన్న గురించి? మా అన్నయ్య చాలా మంచోడు, చాలా కష్టాలు పడుతున్నాడు. సో మా అన్నయ్య అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మేము. మా అన్నయ్య అంటే నాకు ఇష్టం, అంతే. ఇష్టం. చాలా మంచోడు, చాలా కష్టాలు పడి ఇప్పుడిప్పుడే కొంచెం పైకి వస్తున్నాడు. సో మా అన్న అలానే డెవలప్ అవ్వాలని నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫాలోవర్స్ కూడా చెప్తున్నాను, మా అన్న కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. తన వీడియోస్ బాగుంటాయి, మొత్తం ఫన్నీగానే చేస్తాడు అన్న. ఓకే. ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మా అన్న వీడియోలు చూస్తే ఇంకా చిల్ అయిపోవాల్సిందే. అంటే ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఫ్యూచర్ లో మీకు ఏదైనా అవకాశం వచ్చి ఒక 10 lakhs వచ్చినాయి అనుకో, దానిలో ఎంత ఇస్తారు మా అన్నకి అమౌంట్? మా అన్నకి సపోర్ట్ చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను. ఇది నేను ఇంత చేశానని చెప్పను కానీ మా అన్నకి నేను హెల్ప్ చేశాను. మా అన్నకు కూడా తెలుసు అది. ఓకే అండి. ఇప్పుడు మేమే చెప్పాలంటే చాలా మంది కూడా చాలా ఇష్టపడుతుంటారు మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళు రిటర్న్ ఫాలో చేయడం కూడా మీకు అనిపించదా? డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటారు క్యూటీ పాపకి అండ్ క్యూటీ పూజ కంటే చాలా మంది డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి నేను ఎవరిని ఫాలో చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టే కామెంట్స్ కానీ చూసి నవ్వుకుంటాను కానీ వాళ్ళకి రిప్లై కూడా నేను ఇవ్వను. ఎందుకని? యాటిట్యూడ్ అని కాదు, నాకు నచ్చదు. ఎందుకు? అందంగా ఉన్నాను. పొగరు ఎందుకు? నాకు పొగరు లేదు. మీరు అలా అనుకుంటారు కానీ నేను చాలా మంచిదాన్ని. ఓకే మేడం, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు? అంటే నేటివ్ వచ్చేసి ఆంధ్ర. నేనేమనుకుంటా అంటే నేను రెయిన్బో నుంచి వచ్చారేమో, అంత కలర్ఫుల్ గా ఉన్నారు అనిపిస్తుంది. రెయిన్బో నుంచి రాలేదు మీరు? బాబోయ్, మీరు పులిహోర నా దగ్గర కలపకండి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఓకే, అంటే కలర్ఫుల్ గా అనిపిస్తారు అందుకని. సరే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు వాస్తవంగా? నాది నేటివ్ ప్లేస్ వచ్చేసి శ్రీకాకుళం, ఆంధ్ర. బట్ నేను ఇక్కడ 16 years అయిపోతుంది ఇప్పుడు ఇక్కడే ఉంటున్నా హైదరాబాద్ లో. ఆంధ్ర అంటే గుర్తొచ్చింది ఏంటంటే, రీసెంట్ ఒక అమ్మాయి మీకు ఆంధ్ర అమ్మాయిని తెలంగాణ అమ్మాయిని ఏదో ట్రోల్ వేసింది. అంటే అమ్మాయి ఒకసారి జనాలందరినీ
చాలా బూతుల మాటలతో తిట్టింది. సో జనాల్ని తిట్టడం నాకు నచ్చట్లేదు. అందరూ నేను కూడా ఒకదాన్నే కదా, అందరూ రియాక్ట్ అవ్వాలని లేదు. సో నేను రియాక్ట్ అయ్యి ట్రోల్ వేసాను. ట్రోల్ వేస్తే ఏందని ఏమో బాగా ఎక్స్ట్రా చేసింది. దానికి రీకౌంటర్ ఇచ్చేసానులే. ఓకే. సో అది తప్పు కదా. ఆంధ్ర తెలంగాణని విడదీయకూడదు, అందరం ఒకటే కదా. సో ఏదైనా నీకు కోపం వస్తే నేను ట్రోల్ చేసుకున్నందుకు నువ్వు నన్ను అనాలి. ఆంధ్ర అది మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇచ్చి పడేసిన గట్టిగా. ఓకే. మీరు ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఏమి ఇవన్నీ చూస్తే మా వాళ్ళు వచ్చేసారు, మా పటాన్చేరులో ఉంటారా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంటారు కదా మేడం? మీరు అసలు మీ తెలుసుకోవచ్చా? మీ ప్రొఫెషన్ ఏందో అసలు తెలుసుకోవచ్చా? నేను 15 years బ్యాక్ వచ్చేసా. 11 years జాబ్ చేసుకున్నాను. గండిమైసమ్మలో 11 years ఒకటే కంపెనీలో జాబ్ చేశా. ఓకే. గ్లాండ్ ఫార్మ్ అని మెడిసిన్ కంపెనీలో. ఓకే. మీ క్వాలిఫికేషన్ ఏంది మేడం అసలు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది, ఇంకా ఆపేసా. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ వరకు చదివాను, ఆ తర్వాత ఇంట్రెస్ట్ రాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. మనం ఏం పెద్ద ఇంటెలిజెన్స్ కూడా కాదు, నార్మల్ స్టూడెంటే. సో ఇంట్రెస్ట్ రాలేదు, ఫస్ట్ ఇయర్ లోనే ఆపేసా. ఓకే. సో మీకు శాలరీ అడగొచ్చు, ఎంత వస్తుందో శాలరీ తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఏం రావట్లేదు, నేనేం చేయట్లేదు, మా సారే చూసుకుంటున్నాడు ఇంట్లో. ఓకే. అంటే ఏం చెప్పదలుచుకో, స్టడీస్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు స్టడీస్ డిస్కంటిన్యూ కాబట్టి ఆ పెయిన్ ఎంతో కొంత ఉంటాయి కాబట్టి ఏం చెప్పదలుచుకో? హస్బెండ్ అన్నాడు చదువు, నేను చదివిస్తానని. బట్ నాకు ఇంట్లో పనులు, పిల్లలు కూడా డబ్బున పిల్లలు, సో ఇవన్నీ చూసేసరికి నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే నేను లైట్ తీసుకున్నా చదువు విషయానికి వస్తే. ఇంటర్ అని చెప్పుకుంటాను అంతే. మేడం మీరు నేరేడు పండ్లు ఎక్కువ తింటుంటారా? లేదే. మీ కన్ను నేరేడు పండ్లా ఉన్నాయి అందుకోసం. నిజమా కదా? లేదు లేదు. ఓకే మేడం, మీకు ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో బట్టి మీ రియాక్షన్ అని చెప్పండి. ఏమే క్యూటీ పూజలు అంటే పలిసి కొట్టుకుంటాందా? ఫోన్లే ఎందుకు ట్రోల్ చేయాలని ఊకున్నా కొద్ది నువ్వు రెచ్చిపోతున్నావా? నీ ఫేమ్ పడిపోయిందని మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తున్నావా? దొంగ ముండ, బజార్ ముండ, బరిదేయించిన ముండ, మంది మొగుల దగ్గర ట్రోల్ చేసి నేను ఫేమ్ అవుతున్నానా? నాకు అర్థం కావట్లేదు. ఒకటి ఏంటి ఆంధ్ర తెలంగాణ అనేసి నువ్వు స్వేర్ చేసి మాట్లాడుతున్నావు. ఏదైనా ఉంటే నువ్వు నేను ట్రోల్ చేయడానికి దేవస్ లజ్జం ఉండా మేడం నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఎట్లా మాట్లాడతారు ఇట్లా అని నాకు డౌట్. ఎమోషన్ అనేది అలా వచ్చేస్తది, అందానికి దీనికి సంబంధం లేదు. అట్లా చదివేస్తారు నాన్ స్టాప్ ఇట్లా కాదు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పర్సన్ అందంగా ఉంటే వేరే వాళ్ళు తిట్టేటప్పుడు కోపం రాదా? అందానికి కోపానికి సంబంధం లేదు కదా. సో అమ్మాయి చేసింది తప్పు అని నేను తిట్టాను. సరే, తను ప్రజల్ని అదే ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళి జనాన్ని తిట్టింది ఆమె ఇంటర్వ్యూలో కూర్చొని. సో ఆ ఇంటర్వ్యూ నా వరకు వచ్చింది. నేను కూడా జనాల్లో ఒకదాన్నే కదా. నేను నచ్చక తను ట్రోల్ వేస్తా అలా చేసింది అమ్మాయి. నన్ను రిటర్న్ ట్రోల్ చేస్తే దానికి రీకౌంటర్ బాగా ఇచ్చానులే. అదే ఆంధ్ర తెలంగాణ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. అలాగా స్పేర్ చేసి మాట్లాడకూడదు. సో ఇప్పటికే అమ్మాయి పేరు తెలుసా మీకు? తెలీదు. అమ్మాయి పేరు తెలుసు, అమ్మాయి ట్రోల్ చేసావు. వాళ్ళ పేరుతో నా సంబంధం ఏముంది? గలీజ్గా చేసిన ఒక రీల్ కనిపిస్తే చాలు ఇచ్చి పడేస్తా నేను, అంతవరకే. వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ జాతకాలు నాకు సంబంధం లేదు కదా. ఒక వీడియో దొరికిపోతే చాలు. నేను ఇప్పుడు అమ్మాయి నీతో పాటు కూర్చుంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ లో రేణు గోనేను ఇంకా ఇందాక మాట్లాడిన అమ్మాయి కూర్చుంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం, ఎట్లా లైవ్ లో చెప్తాను. ఏం మీరు చేస్తున్నారు పనికి మాలిన వీడియోస్, కొంచెం మంచి చేయండి అని చెప్తాను. అంతే. ఇందాక పద్దెలు పడినట్లు అదేమన్నారు కదా. అలా రాదు, ఇక్కడ రాదు. ఓకే. అమ్మాయి ఇచ్చే రియాక్షన్స్ బట్టి వస్తాయి. ఇక్కడ కూడా లైవ్ లో రావడానికి ఏమి ఇది లేదులే. ఓకే మేడం, ఇంకొక వీడియో చూద్దాం మేడం. అయ్యో నేను ఆయన డైరెక్ట్ చెప్పినా ఏమని? అది యాక్చువల్లీ ఆ వీడియోది కాదు, అది ఎడిట్ చేశారు. డీజ్ రమ్య అని ఒక ఆమె ఉంటుండే. ఫస్ట్ రేణు గోనే తర్వాత ఆ రేణు గోని ఒకటే వీడియో నేను ట్రోల్ చేసా. నిజం చెప్పాలంటే నేను ఎక్కువ ఫేమస్ అయింది ఎవరి వాళ్ళంటే డీజ్ రమ్య. డీజ్ రమ్య మీకు తెలిసే ఉంటది. ఆ అమ్మాయిని చాలా వరకు అబ్బాయిలు తిడుతూనే ఉండేది. అమ్మాయి ఏదో ఒకటి
అదే అబ్యూజ్ వర్డ్ యూజ్ చేసుకుని తిట్టేది నాకు నచ్చేది కాదు. ఎందుకు తిడుతున్నావు అసలు నువ్వు, నీకేం రైట్స్ ఉన్నాయి అబ్బాయిని తిట్టడానికి, ఎవడైతే నేను మోసం చేశాడో వాడిని తిట్టని అమ్మాయిని చాలా వరకు ట్రోల్ వేసా. ఆ అమ్మాయి మీద ట్రోల్ వేస్తే వాళ్ళు ఎవరు ఎడిటింగ్ చేశారు, అది స్వేగర్ ఆహా కాదు అది ఎడిట్ చేశారు. ఓకే, మీకు మీరు చెప్పిన స్వేగల్ గురించి పూజ గారు ఏమనుకుంటున్నారు? అదో పెద్ద బోకముండ ఏమనుకుంటాను నేను, అది అస్సలు అయినా ప్రతి ఇంటర్వ్యూలో దాని గురించి అడుగుతారు, నాకేంటో నాకు అర్థం కాదు. అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు అందంగా ఉన్నారు, తను మీకన్నా అందంగా ఉంది అని చాలా మంది క్వశ్చన్ అడతారు. మీకు అది వాళ్ళ ఇష్టం. నాకు వచ్చిన డౌట్ ఏమంటే తను మీకన్నా అందంగా ఉందా అని మీరు తట్టుకోలేకపోతారు. అంత లేదు, సరే అందం ఉంటే ఉండని, అది నాకన్నా అందంగా ఉందని అలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఓకే, బట్ తను చేసేది నాకు నచ్చట్లేదు, మరీ ఎక్స్పోజ్ చేస్తుంది. స్వేగల్ని నేను ఒకప్పుడు తన కూడా నాలాంటి ట్రోలర్ అనేసి లైక్స్ ఇచ్చేదాన్ని, నేను లైక్స్ ఇచ్చేదాన్ని, అమ్మాయి నాకు లైక్స్ ఇచ్చేది. చిన్న స్కూల్కి వెళ్ళే పాపని ఒక పాప వీడియో చేసింది, మీరు ముద్దుతో ఆగరండి అనేది ఒక చిన్న పాప వీడియో చేస్తే ఆ పాపని స్వేగల్ అనే ఈ అమ్మాయి ట్రోల్ వేసింది, నిన్ను కాగారంటే ఏమో అంత ఒక చిన్న పాపనే. సో తప్పు కదా, ఎవరిని ట్రోల్ అయ్యాలో ఒక యాజ్ ఫర్ ఏ ట్రోలర్ గా నేను చెప్పాను తనకి, ఎవరిని ట్రోల్ అయ్యాలో వాళ్ళని. అయ్యో ఆ చిన్న స్కూల్కి వెళ్ళే పాపనే అలా గలీజ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదని కోపం వచ్చి నేను దీన్ని ట్రోల్ వేసా. మీలాంటి బజార్లకి అలాంటి వస్తాయి ఇవి అవనంటే ఇంకా వాళ్ళ ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మా తమ్ముడు తిట్టేస్తాడు, అక్క నేను నీ కూతురు లాంటి దాన్ని వీడియో డిలీట్ చేయవా, అది నెక్స్ట్ డేకి 2 మిలియన్ పోయింది దాన్ని ట్రోల్ వేస్తే. సో పెద్ద పత్తిత మాట్లాడి సంసార్ లాగా డిలీట్ చేయించింది వీడియో. ఇప్పుడైతే మొత్తము చూపించేస్తున్నా కదా ఎక్స్పోజ్ చేసుకుంటూ, ఇంక ఇప్పుడేమనట్లేదా అని అనుకుంటున్నాను నేను. అది వేస్ట్ అంటే వేస్ట్ ఉండదు. ఓకే, మీకు ఇష్టం ఉండదు స్వేగల్ అంటే? అసలు ఇష్టం ఉండదు. ఒక వీడియో చేసి నేను తిట్టినందుకే ఇంట్లో మేము చాలా పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం, అక్క ఇంట్లో అందరు చూసారు అక్క ప్లీజ్ డిలీట్ చేయవా, నేను ఎప్పుడు చేయను అనే బ్రతిమలాడుకునే అమ్మాయి ఇప్పుడు మొత్తం ఎక్స్పోజ్ చేస్తుంది. బోబ్స్ చూపించకపోయింది వీడియో ఒక్కటి కూడా ఉండదు అంది. ఇప్పుడేమనట్టేదా ఫ్యామిలీ అంటే లైక్స్ ఫాలోవర్స్ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారని అర్థమవుతుంది గర్ల్స్. సో అంతేనా? మరి ఇప్పుడు స్వాగల్ బిగ్ బాస్ కి వెళ్తారు, దాని ఇష్టం, నాకేంటి బొచ్చులో పంచాయితీ, నాకు ఇష్టం లేదు నేను పోను, దానికి ఇష్టమైతే వెళ్తది, దాని గురించి నన్ను అడుగుతారేంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే స్వాగల్ పేరెత్తే కూడా నాకు నచ్చదు అంతే. ఒక యూట్యూబర్ కి నాకు గొడవ పెట్టింది మన మధ్యలో, నేనేం చెప్పను అలా. ఏం గొడవ చెప్తారా? పోనీ అదో పెద్ద గొడవ, అది ఎప్పుడో అయిపోయింది కానీ ఒక చిన్న పదాన్ని పట్టుకొని అంత మంచి ఫ్రెండ్ తనకి నాకు గొడవ పెట్టేసింది. లేదు, తనకి ఎవరేంటో తెలుసు, డైరెక్ట్ ఇంటికి రప్పించి మరి మాట్లాడేశాడు. నేనంటే ఏంటో తెలుసు తనకి. సో లైట్ తీసుకున్నాడు, ఇలా ఉంటారు ఫ్రెండ్షిప్ చేయకు అని చెప్పాడు. అప్పుడే అర్థమైంది ఇది ఎంత పెద్ద డేంజర్ అని. ఓకే మేడం, ఇంకొక వీడియో చూద్దాం. సిగ్గు, శరం, మానం, ఇజ్జత్ ఏం లేవు కదా, అన్ని చంపుకొని బతుకుతున్నావు కదా కదా. నాకు తెలుసు ఎవరినంటే నన్ను ఫీల్ అవుతున్నారా, నిన్నే ఈ వీడియో చూసేటోళ్ళనే. మరి రీల్ ఎందుకు చేసావు నువ్వు? చేసావు రీలు అందరూ చూడటానికే కదా నువ్వు రీల్ చేసి పోస్ట్ చేసింది. మరి రీల్ చూసిన వాళ్ళందరికీ సిగ్గు మానం నీతి లేదని అడుగుతున్నావేంది? ఎవడు ముట్ట పుట్టావే నువ్వు పోకముండా? ఎవరిని అంటున్నావు? ఏం రైట్స్ ఉన్నాయి నీకు అందరిని అనడానికి? మరి పేకని చేసావు ఈ రీలు అందరూ చూడటానికే కదా. ఓకే పూజ గారు, తను ఏదో రీల్ చేసింది, మా నమ్మ తను వెళ్ళిపోతుంది, తను ఎందుకని నాకు వచ్చింది కదా, నేను చూసాను కదా, ఏమంది అది నా ఇష్టం. అది ఇప్పుడు నీ వరకు వచ్చింది రీలు, నీకు నచ్చలేదు నువ్వు స్కిప్ చేసావు, నా వరకు వచ్చింది నేను చూసాను, యాజ్ ఫర్ ఏ ట్రోలర్ గా రియాక్ట్ అయ్యాను, అందులో తప్పేముంది? తనేమంది సిగ్గు మానం నీతి ఏం లేదా ఈ రీల్ చూసేటోళ్ళని అని అడిగింది. సో ఆ రీల్ నేను చూసాను అంటే నాకు సిగ్గు మానం లేదా? అందరూ రియాక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా, నేను రియాక్ట్ అయ్యాను అంతే, అందులో ఏముంది ఇంకా. ఓకే అంతే, కానీ వ్యక్తిగతంగా అంటే తన మీద కోపం లేదు. ఓకే, ఇంకొక నేను ఎంతమందిని ట్రోల్ వేసానంటే నాకు ఎవరి మీద కోపం లేదు. ఎందుకు అలా చేస్తున్నారు అసలు, కేవలం లైక్స్ ఫాలోవర్స్ వచ్చేస్తున్నారని మరీ బరితెగించి ఎందుకు చేస్తున్నారని వాళ్ళని ట్రోల్ వేసా గానీ ఎవరి మీద నాకు కోపం ఏం లేదు. ఎవరి మీద నాకు కోపం ఏం లేదు. స్వేగల్ అంటే నాకు గొడవ పెట్టింది కాబట్టి దాని మీద నాకు కోపం వచ్చింది. 2 days 3 days మాట్లాడుకున్నాం, మంచిగా మాట్లాడి ఇంత ఫ్రెండ్లీగా ఉండి అలా చేయడం అనేది తట్టుకోలేకపోయాను నేను. నమ్మక ద్రోహం లాగా ఏంటి ఈ పిల్ల ఇలా చేసింది, అక్క తొక్క నీ కూతురు లాంటి దాన్ని అని మాట్లాడి ఇలా చేయడం కరెక్ట్ కాదని కోపం పెంచుకున్నాను అంతే. అంతే, మీతో అందరంటే మీకు రెస్పెక్ట్? రెస్పెక్టే. రేణుగులతో నేను మళ్ళీ మాట్లాడా మధ్యలో, ఇంటర్వ్యూకి ఇద్దరం కలిసే పోయినాం కదా ఒక ఛానల్లో. కలిసిపోలేదు, ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కలిసింది అమ్మాయి,
ఇలాగ ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాం. ఈ రీల్స్ కి దానికి ఏం సంబంధం ఉండదు. ఇంకోటి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేణు గోనే మీరిద్దరు అంటే నిజంగానే మీ చుట్టాలు అంటారు, నిజమా కదా? లేదు లేదు లేదు, కదా ఇదంతా ఫేక్ న్యూస్ చెప్తారు ఏదో ఒకటి, మరి జనాలకు మరి ఏం పని? అంతే. లేదు ఏం లేదు, అమ్మాయి జస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది, దాంట్లో కలిసాను నేను ఇంటర్వ్యూకి ఇవ్వడానికి, అంతే. ఓకే, ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి కాదు, ఒక ఆంటీ చాలా ఫేమస్ అయింది, సామాన్లు అంటే అని. తను చేంజ్ చెప్పదలుచుకున్నాం. తనగా ఏదో పిచ్చి ముఖం ఏదో తెలుసు, ఏదో ఒకటి అనేసింది, దాన్ని మనోళ్ళు పట్టుకొని వైరల్ చేస్తారు. అవసరమైనది బయటికి తీసుకురారు కానీ ఇలాంటి పనికి మాలిన వీడియోస్ బయటికి తీసుకొచ్చి వైరల్ చేస్తారు. ఎత్తుతారు వీళ్ళే, దింపేస్తారు వీళ్ళే. ఎత్తేది వాళ్ళే, దించేది వాళ్ళే. ఫాలోవర్స్ ఇదే మాట్లాడుతుంటారా? ఉంటాను అందులో, నేనైనా సరే. ఓకే, చూద్దాం. అది నా ఓన్ కంటెంట్ కదా. లైఫ్ కావాలంటే సామాన్లన్నీ బాగుండాలంటే పుట్టినా సరే సామాన్లన్నీ బాగుంటేనే లైఫ్ లో వస్తాయి. అంటే సామాన్లు ఒకటే బాగుంటే సరిపోదంటే ఇప్పుడు చెప్పండి, మీరేమన్నారు? ఎత్తేది వాళ్ళే, దించేది వాళ్ళే అని అన్నారు. నిజమే. ఇన్స్టాగ్రామ్ రీల్ మీరేం చెప్తారు, మరి మీరు లేపుతారు కదా తనని. నేను ఓన్ కంటెంట్ చేసుకున్నాను కదా, తన సామాన్ అనే కంటెంట్ నేను రెండోది కూడా క్రియేట్ చేశాను కదా. లాస్ట్ వరకు చూడలేదా నువ్వు? అదే సామాన్ల కోసం చేస్తే సామాన్లు ఒక్కటే బాగుంటే సరిపోదా అంటే చూపిస్తే వస్తాయి అవే లైకులు అని చెప్పాను. నేను నా కంటెంట్ కొద్దిగా చేంజ్ చేశాను అక్కడ, జస్ట్ అది యాడ్ చేసుకున్నాను అంతే. మీరు ఏం చెప్తారు సామాన్లు అడిగి వచ్చి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పాపం ఆవిడకి ఏం తెలీదు. మంచిదే, ఆవిడకి ఏం తెలీదు, ఏదో ఒకటి వాగేసింది, దాన్ని మనోళ్ళు వైరల్ చేస్తారు అంతవరకే, కానీ పాపం తనకేం తెలియదు. మంచిదే ఆంటీ. ఏం చెప్పదలుచుకున్నాను తన గురించి? అంటే ఇంకా మన తనతో ఏమన్నా అవకాశాలు వచ్చి ఇద్దరు సినిమాలో చేస్తారంటే చేస్తావా? లేదు లేదు, అలా నేనేం చెప్పను, కానీ మంచిది ఆంటీ. అంటే ఎక్స్పోజ్ చేయడం, ఇలా బూతులు మాట్లాడి ఏదో అలా చేసింది, ఆ ఒక్క వీడియో వల్ల వైరల్ అయిపోయింది అంటే, తనకేం తెలీదు, అంతేవరకే చెప్తాను. మంచిదే. లేదు లేదు, అసలు టచ్ లో లేదు, అసలు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పూజ గల్లి కన్నా సామాన్లు అంటే దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది, ఫాలోవర్స్ లో, వ్యూస్ లో. వెళ్ళిపోయినా పర్లేదు, నాకన్నా ఎవరు దాటిపోయినా నాకు పర్లేదు. నాకు ఇదే ఇన్స్టాగ్రామ్ పెద్ద ఇదేం కాదు, ఫేమస్ అవ్వాలి అనుకుని ఒకప్పుడు ఉండేది, ఆల్రెడీ అయిపోయా. ఇంకా ఇప్పుడు రీల్స్ కూడా సరిగ్గా పెట్టట్లేదు, డౌన్ అయిపోయింది అకౌంట్, ఇంకా మానేసా, ఇంట్రెస్ట్ రావట్లేదు. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ట్రోలింగ్ చేసేటప్పుడు పరిగెట్టేదాన్ని, రోజుకి వేలల్లో వచ్చేవాళ్ళు ఫాలోవర్స్. ఇంకా అనుకున్నా ఏంటి డైలీ ట్రోలింగ్ ఆప్షన్, ఇదే కంటెంట్, మా ఫాలోవర్స్ కూడా బోర్ కొడుతుంది, చేంజ్ చేద్దామని ఇంకా నేనే ఓన్ వాయిస్ చేయడం స్టార్ట్ చేశాను. వ్యూస్ కూడా తక్కువైంది. ఎప్పుడైతే వ్యూస్ తగ్గిపోయారో ఇంకా ఇంట్రెస్ట్ పోయింది నాకు, ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు. పూజ గారు, మీరు కొంతమంది సెలబ్రిటీస్ తోని కూడా ప్రమోషన్ చేయించుకున్నారు అంటే ఏం చెప్తారు? లేదు, నేను చేయలేదు. ఫోటో దిగలేదా? అశ్విన్ సార్ శివం బజే మూవీకి ప్రమోషన్ చేశాను. నేను చేశాను, తన మూవీ వస్తుంది చూడండి, బాగుంది, ట్రైలర్ ఎక్సలెంట్ అని. అలా కదా, పూజ చాలా మంచిది, ఫాలో అవ్వండి అని వేరే వాళ్ళు ఎప్పుడు చెప్పించుకోలేదు. లేదు లేదు, పక్కా. సరే, ఒక వీడియో వద్దాం మరి. అందరికి హాయ్ ఫ్రెండ్స్, దీని వీడియోస్ అన్ని చూస్తాను, బట్ కొన్ని ఉంటాయి, అలా ఉంటాయి కాబట్టి ఓకే, ఒక ఆడపిల్ల అలా మాట్లాడుకోని చెప్పి మీరు చూడమాకండి. తను చేసేది కూడా ఏంటంటే కొద్దిగా ఎంటర్టైన్ కోసం, కానీ తను ఎవరిని బ్యాడ్ చేయట్లేదు. ఎవరైనా ట్రోల్ చేస్తే చూశాను, బట్ నా ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫాలోవర్స్ సపోర్ట్ చేయండి, ఇంకా ఫాలో చేయండి, ఇంకా ఇలా జనాలు ఎంటర్టైన్ చేయి. కానీ పూర్తిగా మాట్లాడాలి, మరీ దారుణంగా మాట్లాడచ్చు, లిమిట్ లో మాట్లాడు. అదే ఆ రోజు శివం బవే క్వశ్చన్ ఏంటంటే ఆయన ఎవరు, ఆయనతో ఎందుకు ప్రమోషన్ చేయించుకున్నారు? నేను ప్రమోషన్ చేయించుకోలేదు. సాయి సుద్ అని మంచి యూట్యూబర్, అతను మీ ఫ్రెండా? ఫ్రెండ్ అంటే నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఆ మాత్రం టచ్ లో ఉంటారు ఎవరైనా సరే. సో శివం బజే మూవీకి ప్రమోషన్ కి రమ్మన్నారు, తినే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళాం, నా అశ్విన్ బాబు గారిది. అప్పుడు అక్కడ ఉంటే ఈ అబ్బాయితో క్యాజువల్ గా వీడియో చేశాను అంతే. అప్పటికి నేను ఫేమస్ లోనే ఉన్నానులే. తనే ఫేమస్, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అబ్బాయి కంటెంట్ బాగుంటది, మంచి సెంటిమెంట్, మంచి మెసేజ్ ఇస్తుంటాడు ప్రతిదీ. సో అలా. ఓకే, మీ అంటే ఇప్పుడు ఒక సినిమాకి ప్రమోషన్ చేయడానికి వెళ్ళారు, మీరు కూడా ఇందుకన్నా కొన్ని సినిమాలలో నేను యాక్ట్ చేసిన అని అన్నారు. సో మీకు వెళ్ళిన తర్వాత మీకన్నా పెద్దవాళ్ళు సెలబ్రిటీస్, మీకన్నా తోపు సెలబ్రిటీస్ ఉంటారు. అంటే నేను ఇది చేసేటప్పటికి నేను ఇంకా సినిమాలో స్టార్ట్ చేయలే, ఇదే ఫస్ట్ ప్రమోషన్ కి వెళ్ళాను జస్ట్. అంటే అలా చేస్తే జనాలు ఇంకా గుర్తుపడతారు కదా, కొంచెం హీరోతో అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆ విధంగా ఫ్రెండ్ రమ్మన్నాడని వెళ్ళి సార్ తో ప్రమోషన్ చేసి ఒక వీడియో కొట్టాను సిద్ధుతో, అంతే. అప్పటికి నేను ఇంకా సినిమాలో దిగలే.
మొన్న రీసెంట్ గా చేశా. ఓకే. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటారు కదా, ఏంది పూజ నీ నీ వీడియోస్ నేను చూస్తుంటాను, నన్ను ఎందుకు ఫాలో అవుతాను ఎవరన్నా అడిగారా ఇప్పటివరకు ఎవరైనా సెలబ్రిటీస్? సెలబ్రిటీస్ ఎవరు అడగలేదు. ఇప్పటికిప్పుడు ఒక ఇద్దరిని ఫాలో కావాలంటే ఎవరిని ఫాలో అవుతాం? నేను ఎవరిని కాదు, ఒకవేళ ఆలోచన వస్తే సెలబ్రిటీస్ లో అసలు నేను ఎవరిని ఫాలో చెయ్యను. ఓకే. ఆలోచన రానియను అసలు. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, నాకు నచ్చితేనే చేస్తాను ఏదైనా సరే. అంటే పూజ గారు ఒక ఆయన ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో, సేమ్ మీలాగా ట్రోల్ చేస్తుంటాడు, తను ఎక్కడో బయట దేశం ఉంటాడు. ఆయనకు మీకు అసలు సంబంధం ఏంటి అసలు? ఎవరు? సీను. సంబంధం ఏం లేదు, మా ఫ్రెండే అంతే, ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. తను కూడా నా అలాగే ట్రోలింగ్ ముందు నుండి స్టార్ట్ చేశాడులే అబ్బాయి. ఇంకా నా ట్రోలింగ్ నేను స్టార్ట్ చేసి నేను ఎప్పుడైతే ఫేమస్ అయ్యానో అబ్బాయి వరకు రీల్స్ రీచ్ వెళ్ళి మెసేజ్ చేశాడు. ఫ్రెండ్లీగా ఉంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటాడు. మా హస్బెండ్ పిల్లలు అందరూ మాట్లాడుతుంటారు సీన్ తో. అలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తారా మీరు? ఎందుకు? అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మనుషులు కదా. ట్రోలింగ్ చేసినంత మాత్రాన అలా బజార్ వాళ్ళు అయితే అర్థం కాదు కదా. ఇప్పుడు నీ మీనింగ్ అదే వచ్చింది మరి. అలా అంటే అదే అంతే మరి, అంతే వచ్చింది కదా మీనింగ్. అలాంటి వాళ్ళతో అంటే మనిషి కాదా? ట్రోలింగ్ చేస్తే వాళ్ళు ఏమైనా ఇదా బజార్ వాళ్ళ? చూసి మాట్లాడు ఫస్ట్. ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. నేను కూల్ గా ఉన్నంత సేపే. లేకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇప్పుడు అడిగి చూడు, నువ్వు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి చూడు, అప్పుడు చెప్తాను ఏముంటది అని. వీడియో చూద్దాం అసలు మీరు తనతో ఏం చేస్తారు అన్నది. హాయ్ గైస్, నమస్తే అందరికి. ఈ వీడియో చేయడం గల కారణం, మరోసారి మీ అందరి సపోర్ట్ వల్లనే మరోసారి మన పెద్దపల్లి ఫౌండేషన్ లో కొంతమంది పేద ప్రజలకైతే ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది. ఇదంతా అలాంటోడు అన్నావు కదా, మరి చేసే మంచి పనులే కదా. ఓకే. అంటే నాకు అర్థమైందంటే కొంతమందికి మీరు కొలాబరేషన్ తీసుకుంటున్నారు అంటే ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? లేదు. ఓకే. ఫ్రెండ్లీగానే ఇస్తాను. కొలాబరేషన్స్ తీసుకునేటప్పుడు డబ్బులు తీసుకోవడం, స్టోరీలు పెట్టేటప్పుడు డబ్బులు తీసుకోవడం అలా నేనేం చేయను. ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుండి పైకి వచ్చాను కదా, అది ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఓన్లీ ప్రమోషన్స్ గా నేను డబ్బులు తీసుకుంటా. ఈ స్టోరీలు పెట్టుకోవడానికి, కొలాబ్ తీసుకోవడానికి తీసుకోను నేను. చాలా మంది డబ్బులు అడుగుతుంటారు. అంతెందుకు, నాకు 10K ఫాలోవర్స్ ఉండేటప్పుడే ఒక అబ్బాయిని నేను కొలాబ్ అడిగాను. అబ్బాయికి 45K ఉంటుండే అంతే. ఒక రీల్ కి కొలాబ్ కొద్దిగా సపోర్ట్ చేయు ప్లీజ్ అని అంటే 800 అడిగాడు నాకు. 800 అడిగాడు. అప్పుడు నేను జాబ్ చేస్తాను. 800 అంటే నాకు ఎంతో గ్రేట్. అప్పుడు వద్దులే అని నేనే లైట్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఇంతమంది కొలాబ్ ఇస్తానంటే ఉట్టిగానే ఇస్తున్నా. ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. సో మీరు ఇప్పుడు నార్మల్ గా ఫాలోవర్స్ ఎవరైనా పూజ గారు నా బర్త్డే ఉంది విజ్ చేస్తారా అంటే చేస్తారా? చేస్తుంటా. చాలా మందికి వీడియోలు చేసి పెట్టాను, హ్యాపీ బర్త్డే అని విష్ చేశాను, స్టోరీ పెట్టాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఫాలోవర్స్ ఆనందంగా ఉంటే కదా ఆ హ్యాపీనెస్ వేరు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పూజ గారు చనిపోయిన వారి బర్త్డే విషెస్ కూడా చేస్తారంట, నిజమా అది? చేయరా? అది నోటి దూలకు నువ్వు అడుగుతున్నట్టుంది కానీ పిచ్చి క్వశ్చన్స్ ఎవరు అడగరు అసలు. నేను అడిగే క్వశ్చన్ తప్ప తప్పే మరి. చచ్చిపోయిన వాడికి ఎలా చేస్తారు బర్త్డే విషెస్? బతుకున్నోడికి ఇది లేదు కానీ. విషెస్ చేస్తారా మీరు ఏమన్నా? ఇంకా ఏమైనా విషెస్ చేస్తారు? లేదు. ఓకే, ఓన్లీ బర్త్డే విషెస్. అంటే బర్త్డే విష్ అయినా తెలుసు అయినా సరే రిక్వెస్ట్ ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తాను. డైలీ చూడను, అప్పుడప్పుడు ఏమైనా వచ్చాయని చూస్తుంటా. ఎవరైనా మేడం ప్లీజ్ ఒక విష్ చేయరంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఫోటో పెట్టి విష్ చేసి పంపిస్తుంటా. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంటే గర్వం పొగరు ఏం లేదు, అమ్మాయి క్యాజువల్ గానే మంచిగానే ఉంది. ఓకే. ఎప్పుడు నా షాపింగ్ మాల్ ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ ఎప్పుడు వెళ్తారా మేడం? లేదు, అంతకు ఎదిగిపోలేదు ఇంకా మనం. ఓకే. 2 lakhs ఫాలోవర్స్ మేడం. అంటే మాకు చాలా వరకు ఛాన్సెస్ ఎందుకు రావంటే ట్రోలింగ్ వల్ల. ఇప్పుడు చాలా వరకు తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు రోజుకి ఇన్ని ప్రమోషన్లు చేస్తున్నారు. ఇదైతే నిజం, నేను చేయట్లేదు. ఒకప్పుడు చేశాను, ఇప్పుడు మానేశాను. మానేయడం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రావట్లేదు. ట్రోలింగ్ ఆప్షన్ వల్ల బూతులు తిడుతున్నాను కదా, సో దీని వల్ల ప్రమోషన్స్ రావట్లేదు. రావాలా? అందరికి ట్రోలింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు మాట విధానం ఇది చూసి ట్రోలింగ్ అంటే ఇక నార్మల్ గా వ్యూస్ మిలియన్స్ లోనే ఉంటాయి. సో ట్రోలింగ్ చేసి ఇలా గలీజ్ గా మాట్లాడే వాళ్ళకి ఇయ్యరు ప్రమోషన్స్. రీచ్ బాగానే ఉంటుంది అట్లాంటప్పుడు, రీచ్ బాగానే ఉంటది కానీ ఏమో మరి నేను చాలా వరకు చాలా మందిని అడిగి చూసాను. మా ట్రోలర్స్ కి ఎవరికి ప్రమోషన్స్ ఉండవు. 20,000 30,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అంతేనా? లేకుంటే లేదు, అంతే. ఈ మధ్యలో నాన్ వెజ్ ఆయన ఒక ఆయన వచ్చి ప్రమోషన్ చేసే వాళ్ళందరి మీద దండయాత్ర లేదు. నాన్ వెజ్ అన్న ఎందుకు చేశాడు తను? ఓన్లీ బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళ కోసం మాట్లాడాడు. నేను అసలు బెట్టింగ్ ఎప్పుడు చేయలేదే. బెట్టింగ్ యాప్ చేయలేదు నేను.
ఫస్ట్ టైం మీరు అనుకుంటా, మీరేనా అసలు పూజ గారేనా అన్న అంటారు నాన్ వేషన్కి? అన్న అంటే నాకు ఇష్టమే, అభిమానం ఉంది. ఓకే. నేను ఇంతవరకు ఎప్పుడు తనతో ఒక మెసేజ్ చేయలేదు, మాట్లాడలేదు, కానీ వీడియోస్ బాగుంటాయి, ఓకే కొద్దిగా లైక్ చేస్తాను నాన్ వెజ్ అని. ఓకే, ఆయన వీడియోలు మీరు చూస్తారు? చూస్తుంటాను. నీ వీడియోలు ఎప్పుడన్నా లైక్ వచ్చాయా నాన్ వెజ్? లేదు లేదు, ఓకే, రాలేదు. ఏం చెప్పదలుచుకున్నా నాన్ వెజ్ వచ్చి ఏం చెప్పదలుచుకున్నా? అన్న అంటే ఇష్టం, మంచోడు అంతే. ఎప్పుడైనా అన్న ఒకసారి లైవ్ లో మాట్లాడాలి అనిపిస్తుంది అన్నతో. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూసినా సరే నాన్ వెజ్ అన్న ఒకసారి మీతో మాట్లాడాలి నేను, అంతే. ఓకే, ఏం మాట్లాడితే అక్కడ ఇప్పుడు చెప్పలేం కదా, అన్న కలిసినప్పుడు అన్న మీ వీడియోస్ బాగుంటాయి, కంటెంట్ బాగుంటది, కంటిన్యూ ఇలానే చేయండి అన్న అంటే. ఒకరి దగ్గర రూపాయి తీసుకోడు కదా, ఈ బెట్టింగ్ యాప్ లాంటి ఇవంటి అవంటి చేయడు, ఒకరికి రూపాయి పెట్టడు, ఒక దగ్గర తీసుకోడు. తన పని ఏదో తను చేసుకుంటూ పోతాడు అంతే. జనాల్ని మోసం చేసి డబ్బులు తీసుకోవడం ఇలా కాకుండా తన పని ఏదో తను చేసుకుంటూ పోతాడు. ఇది ఒక్కటైతే మంచిగా అనిపిస్తుంది తనలో. రూపాయి పెట్టడు, రూపాయి తినడు. నాన్ వెజ్ రీసెంట్ గానే ఉప్పల్ బాలకి ఒక ఐఫోన్ ఇచ్చాడు. అవును, చూసాను ఆ వీడియో. ఎలా అనిపించింది అప్పుడు మీకు? హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఉప్పల్ బాలు నాకు తెలుసు కదా, మేము ఆల్రెడీ రీల్స్ కూడా చేసాం. ఉప్పల్ బాలు మీ ఫ్రెండా? ఫ్రెండ్ అని కాదు, ఒక ఈవెంట్ లో కలిసాడు అతను. ఓకే, ఇంకా గుర్తుపట్టి మాట్లాడేసుకున్నాము. ఒక 2 వీడియోలు చేశాను ఉప్పల్ బాలుతో. మంచోడు, చాలా మంచోడు ఉప్పల్ బాలు. ఓకే, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఉప్పల్ బాలు ఆడనా మోగనా అంటే మీరు ఏం చెప్తారు? అవన్నీ నేను జెండర్ కోసం అడగలేదు, కానీ వ్యక్తిపరంగా అతనితో ఉండే 1-2 అవర్స్ తన మంచితనం ఏమనేది అర్థమైంది. ఓకే, చెప్పండి ఏం మంచితనం అర్థమైంది 2 నిమిషాల మీకు? మంచోడు అంటే హెల్పింగ్ నేచర్ ఉంది. ఎంత కష్టం వచ్చినా సరే ఏదో బాధపడుతూ ఆలోచించకుండా హ్యాపీగా డీల్ చేస్తాడు దాన్ని. ఎక్కువగా టెన్షన్ పడుతూ అదే అంటే మనం కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అదే ఆలోచిస్తుంటాం, కానీ దేన్ని పట్టించుకోడు, అన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. తను నవ్వుతాడు, అవతల వ్యక్తులను నవ్విస్తాడు, అది ఒక్కటి చాలు. చాలా మంచోడు ఉప్పల్ బాలు. జెండర్ కోసం అయితే నేను అడగలేదు. ఓకే, ఇందాక నాన్ వెజ్ కన్నా నన్ను మాత్రం రావే పోవే అన్నాడు. రావే రీల్ చేద్దాం అన్నాడు. నేను నవ్వుకున్నాను ఏమంటే. ఓకే, ఇందాక నాన్ వెజ్ కన్నా అన్నారు, ఉప్పల్ బాలకు వాడు అంటారు. అంటే ఉప్పల్ బాల్ మీకన్నా చిన్నోడనే? చిన్నోడో పెద్దోడో తెలియదు కానీ అంటే జెండర్ చేంజ్ చేసుకుంటుంటాడు కదా, తన బాయ్ ఆర్ గర్ల్ తెలియక నేను వాడు వీడు అని అనేస్తున్నాను అంతే. ఓకే, ఒకవేళ ఈ మధ్యలో ఒక వినిపిస్తుందండి ఉప్పల్ బాల్ గురించి, బిగ్ బాస్ పోతున్నట్ట, మరి నువ్వు సపోర్ట్ ఇస్తావా? ఇస్తాను, ఎందుకు ఇయ్యను. బిగ్ బాస్ కూడా అంటున్నాను, నాకు ఇష్టం లేకపోయినా నా ఫ్రెండ్స్ వెళ్తామంటే హ్యాపీగా సపోర్ట్ చేస్తాను, వెళ్ళండి అని చెప్తాను. వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే మంచిదే కదా, మా దోస్తులు అని చెప్పుకోవడానికి. అంటే రీల్స్ కూడా పెడతారా తన కోసం ప్రమోషన్ చేయండి అట్లా? ఏమో అప్పుడు చూద్దాం. రీల్ ఏముంది, ఒక 2-3 ముక్కలు మాట్లాడి పెట్టేస్తే అయిపోయేదానికి. చూడాలి అని రూల్ ఏం లేదు కదా. అంటే నేను రీసెంట్ గా నాకు ఒక మీ రీల్ చూసాను నేను, మీరు అనుష్క శెట్టి లాగా ఉన్నారని కూడా అంటారు. మరి ఎలా ఫీల్ అవుతుంది? ఎలా ఫీల్ అవుతా? హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఓకే, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినాయి ఎప్పుడన్నా అట్లా? లైక్ శ్రీదేవి లాగా ఉన్నారు మీరు, మీ ముక్కు అన్ని చాలా బాగున్నారు, ఎందుకు మేడం బూతులు చూడడానికి ఎంత క్యూట్ ఉన్నారు, మంచిగా ఎందులోనే ట్రై చేయొచ్చు కదా అని మెసేజ్లు చేస్తుంటారు. నవ్వుకుంటా చూసి హ్యాపీగా ఫీల్ అవుతా. రిప్లైస్ ఏమి ఇయ్యను, నవ్వుకుంటా నాలో నేనే అంతే. శ్రీదేవి లాగా ఉన్నారని అనిస్తారా? ఇంకా మన శ్రీలీల అట్లా ఏమంటారు? లేదు, శ్రీదేవి లాగానే చాలా మంది అన్నారు. ఇప్పుడే కాదు, నేను ఇంటర్ చదివినప్పటి నుండి శ్రీదేవి లాగా ఉంటారు మీరు అని. ఓకే, అంటే ఇప్పుడు మీకు తెలుగు ఇండస్ట్రీలో ఒకవేళ మీకు అవకాశం వచ్చి ఒక కొత్త హీరోతో హీరోయిన్ ఏమంటే చేస్తారా? హీరోయిన్ అయ్యేంత ఛాన్స్ మనకు లేదులే కానీ చేస్తాను పక్కా. ఓకే, మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు మన తెలుగు ఇండస్ట్రీలో? పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం, డై హార్ట్ ఫ్యాన్ ఇక్కడ. ఓకే, అంటే చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏం చెప్తారా? ఇంకా చిన్నప్పటి నుంచి నాకు తనంటేనే ఇష్టం, ఎవరిని నేను చేంజ్ చేయలేదు అప్పటి నుండి, తన్నే ఇష్టపడుతున్నా. మొన్న కూడా అనుకున్న ఎలక్షన్ అప్పుడు సరే రావాలి సీఎం గానీ వచ్చేసారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చాలా వరకు పవన్ కళ్యాణ్ సాంగ్స్ చేసేదాన్ని, రీల్స్. ఇష్టం, లేడీ పవర్ స్టార్ ఫ్యాన్ అనుకోవచ్చా? అనుకోవచ్చు, డై హార్ట్ ఫ్యాన్, చచ్చిపోతా నేను, అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో నటించే సినిమాలో ఒక సైడ్ రోల్ గా చేస్తాను. ఓకే, ఎట్లాంటి రోల్స్ కావాలనుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ చిల్లగా చేసే ఛాన్స్ వచ్చేస్తాను. నేను అలాంటివే కోరుకుంటాను. అంటే ఫ్యామిలీ మెంబర్ లో ఒక మెంబర్ గా ఉండాలి, అన్నకి భార్యగా, వదినగా, చెల్లిగా, హీరోయిన్ కి సిస్టర్ గా, ఫ్రెండ్ గా, ఇలాంటి మంచి సాంప్రదాయమైన ట్రెడిషనల్ క్యారెక్టర్స్ కావాలని కోరుకుంటున్నాను నేను. అన్నకి భార్యగా అంటే చీరలు కట్టుకొని ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ గా, హీరోయిన్ కి ఫ్రెండ్ గా అంటే చూడీదర్ సింగ్ నార్మల్ గా డ్రెస్లు వేసుకుని హీరోయిన్ ఫ్రెండ్ గా, అలాంటివి ఏవైనా వస్తే బాగుందని చూస్తున్నా. లెంత్ రోల్ ఉండాలి. మేము చేసే వెంటకు చిన్న చిన్న క్యారెక్టర్స్, ఒక 2-3 డేస్ షూట్ వెళ్ళడం రావడం, అలా కాకుండా ఇలా కంటిన్యూటీ రోల్ కావాలని కోరుకుంటున్నాను.
నిజంగా నేను ఈ క్వశ్చన్ సీరియస్ అడుగుతున్నా. అంటే ఈ మధ్య మీకు కొద్దిగా పాజిటివిటీ రావాలని పవన్ కళ్యాణ్ చాలా మంది ఫాలోయింగ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నారు ఇంటర్వ్యూలో. లేదు లేదు, నేను చెప్పాను కదా నాకు చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం. ఎవరో ఏదో అనుకుంటారని నేను ఎలా చెప్తానబ్బా. ఓకే, పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఇష్టమైన అంటే ఏం చెప్తారా? తన స్టైల్ నాకు ఇష్టం అంతే, Style ఇష్టం. డిఫరెంట్. మనం కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాం కాబట్టి తనంటే ఇష్టం. ఇంకా నో వర్డ్స్ చెప్పడానికి ఇది అది అని ఏం లేదు. టోటల్ గా తనంటేనే ఇష్టం. ఇష్టమే అంటే అభిమానం. ఇష్టం అంటే ఈ టైప్ ఇష్టం కాదు, ఒక అభిమానం. ఆ పర్సన్ ని బాగా అభిమానిస్తాను నేను. అభిమానిస్తారు. సుధీర్ అన్న కూడా ఇష్టమే. సుధీర్, ఓకే, సుధీర్ జబర్దస్త్ లో సుధీర్ తన ఎంత ఇష్టపడతానో సుధీర్ అంటే ఇష్టం. ఓకే, ఎందుకు సుధీర్ అంటే అంత ఇష్టం? మల్టీ టాలెంటెడ్ ఆ పర్సన్ అసలు. ఓకే, చాలా కష్టపడి అబ్బాయి పైకి వచ్చాడు. ఇష్టం. సాంగ్స్ పాడతాడు, మెమిక్రీ చేస్తాడు, కామెడీ చేస్తాడు, డాన్స్ చేస్తాడు, అన్ని. ఇప్పుడు సుధీర్ అన్న అంటావా, సుధీర్ భయ్య అంటావా, సుధీర్ బావ సుధీర్ అనే పిలుస్తాను నేను. సుధీర్ సుధీర్ అనే పిలుస్తాను. అన్న. ఇష్టం. ఓకే, మిగతా ఏమన్నా అనుకోవచ్చా? ఏమైనా అనుకో, కానీ సుధీర్ అంటే ఇష్టం. ఓకే ఓకే, సుధీర్ సుధీర్ కూడా జబర్దస్త్ వాళ్ళు చాలా వరకు నాకు ఉన్నారు, టచ్ లో ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా? జబర్దస్త్ లో ఉండవు చాలా వరకు, ఒక 1/2 మెంబర్స్ వరకు టచ్ లోనే ఉన్నారు. కానీ సుధీర్ తో ఒకసారి స్కిప్ చేయాలని నేను అనుకుంటాను గట్టిగా, ఆఫర్ వస్తే బాగుండు అని. ఓకే, చెప్తారా మా సుధీర్ ఒకసారి అవకాశం? అదే ఇంటర్వ్యూ ఒకవేళ మీకు రీచ్ అయితే సార్ నేను మీ టీమ్ లో చేయాలి అనుకుంటాను. ఒక చిన్న స్కిట్ లో ఒక చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, మీతో యాక్టింగ్ చేయాలని నా కోరిక. ఓకే, సో ప్లీజ్. ఇంకా ఎవరైనా ఇష్టమా జబర్దస్త్ లో? అయిపోరాది అని ఎవరైనా? అంటే వీళ్ళందరూ ఇష్టమే, సుధీర్ అంటే అదొక ఇష్టం. ఎలాంటి ఇష్టం అని? ఇష్టం తనంటే, అంతే, చెప్పలేను నేను. ఓకే, తన కలిసే అవకాశం వస్తే కలుస్తారా మరి? పక్కా 100%. 100%. ఓకే, ఇప్పుడు అంటే సుధీర్ కాకుండా అయిపోరాది వీళ్ళంతా ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నాం మరి? వీళ్ళ గురించి అంటే నార్మల్ కామెడీ చేస్తారు, భలే పంచలేస్తాడు అయిపోరాదే. అది ఎలాంటోడంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా చాలా వరకు, కొంచెం ఫేమస్ అయి బయటకు వచ్చిన ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి గుర్తిస్తాడు వీళ్ళు ఇది అని. సో మంచి పర్సన్. అయిపోరాది వరకు అన్న నా వీడియో మీ వరకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్, తనైతే పక్కా పిలుస్తాడు, ఆఫర్స్ ఇస్తాడు. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము, వీళ్ళని గుర్తిద్దామని. మిగతా వాళ్ళు ఎవరి స్వార్థం, నేను ఫస్టే చెప్పాను చాలా వరకు నాకు టచ్ లో ఉన్నారు జబర్దస్త్ వాళ్ళు. నేను అడిగాను మీతో ఒకసారి మాట్లాడొచ్చా, స్కిట్ చేద్దామని. అంటే ఇంకా మెసేజ్ కి రిప్లై ఇవ్వడం మానేశారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేమే ఎంతైనా మేమే ఫేమస్ అవ్వాలి, మేమే ముందుకు రావాలి, కొత్త వాళ్ళు వస్తే తొక్కేస్తారని కుళ్ళుకుంటారు, భయపడుతున్నారు. కానీ ఐఫర్ అది అలా కాదు, ఎలాంటి వాళ్ళకైనా అవకాశం ఇస్తాడు. సో అన్న మీరు వీడియో చూడాలి, మీరు కూడా పిలవాలని కోరుకుంటాను, అంతే. ఓకే, ఇప్పుడు అన్న అన్నారు కాబట్టి ఈ అన్న అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది, అన్న నాకు ఒక అవకాశం ఏంటి అన్న అని. సో పల్లవి ప్రశాంత్ వచ్చి పూజ గారు ఏమనుకుంటున్నారు? నాకు పెద్దగా తన కోసం తెలియదు. ఒకసారి ప్రమోషన్ కి వెళ్తే జస్ట్ తను చూసాను, హాయ్ చెప్పాను, అంతవరకు. తెలియదు నాకు పల్లవి ప్రశాంత్ అసలు, ఎందుకంటే బిగ్ బాస్ కు నాకు పెద్ద టచ్ లేదు కదా. సో విన్ అయ్యాడు అన్న, నేను రైతు బిడ్డను అన్న అనుకుంటూ సెంటిమెంట్ చూపించుకుంటూ వెళ్ళాడు, విన్ అయ్యాడు. సో ఓకే, ఆల్ గుడ్, అంతవరకే తెలుసు. ఓకే, జస్ట్ పల్లవి ప్రశాంత్ పేరు ఒకటి తెలుసు అంతే, ఇంకేం తెలియదు. నేను చూడను కదా, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ఓకే, ఆయన వీడియోస్ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఏం చూడలేదా? చూడలే, ఒక 2-3 వచ్చాయి. అదే అన్న అని సెంటిమెంట్, ఏదో అన్నమో మట్టి ఏవో తినుకుంటూ చేశాడు, అది ఒక్కటే చూసాను అంతే. తర్వాత ట్రోల్స్ పడ్డాయి తన మీద బిగ్ బాస్ లో ఉన్నప్పుడు, అవి చూసాను, ఊరికి అవే వచ్చాయి. అలానే ఒక ప్రమోషన్ కి వెళ్తే తను గుర్తుపట్టి పలకరించాను హాయ్ అని, అంతే. ఓకే, పూజ గారు మీకు నాకు యాక్చువల్గా నాకు డౌట్ ఉంది, 1/4 ఉంటాయి కదా, దాని మీనింగ్ ఏందో నాకు తెలియదు అసలు. మాకు తెలియదు అంటే మీకు తెలిసే, చాలా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. ఇన్ఫ్లుయెన్సర్స్ కి 1/4 అంటే ఏంటి అన్ని తెలుస్తాయా? అంటే మీనింగ్ ఏంటి అంటున్నా, 1/4 అంటే ఏందని? ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ టూ మేడం. మేడం మీరు ఇప్పుడు నాకు పెళ్ళైనంత ఏంటంటే మీరు ఓకే అని మ్యారేజ్ అయింది కదా, అవును సారీ. కానీ చూడండి పెళ్ళైనా కూడా మీరు చూడడానికి బాగున్నారు, సో అట్లా చెప్పాను. ఓకేనే, మీరు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నం తింటారా అందం తింటారా అంటే ఏం చెప్తారు? మీరు చాలా ఎక్కువ చేసేస్తున్నారండి. గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, దేవుడు ఇచ్చిన అందం నాకు. నేనైతే అందరూ అన్నమే తింటాను. అందం దొరకదు, ఎవరు తినరు. మీరు ఏమైనా అందం తింటారా? ఇందాక మీరు తెచ్చుకారు, మీ ఫోన్ అవన్నీ తెచ్చుకున్నారు కదా, దానిలో అందం ముందు ఏమో చూస్తున్నాను నేను. మేకప్ కిట్ ఉంది. మేకప్ కిట్ ఉంది. సో దాని అందం ముందేమో వెతుకుతాను, నిజంగా దాంట్లో అయితే లేదు మరి. సో ఇప్పుడు పూజ గారు మీరు ప్రతి విషయం మీద రెస్పాండ్ అవుతారు ఏదో ఒక రకంగా. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చాలా బాగా వైరల్ అయిన వ్యక్తి అఘోరి. అఘోరి గురించి అఘోరి కోసం ఆల్రెడీ మాట్లాడేశాను నేను. దొంగ నా కొడుకు వాడు. నేను ఆల్రెడీ మాట్లాడేశాను. పాపం వాడిని కూడా బాగా హైప్ చేసి ఇప్పుడు ఎక్కడ తొక్కేశారో తెలియదు, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఓకే,
ఒక అమ్మాయి అదే తన నిజంగానే ఏమైనా మాయ చేశాడో ఏం మందు పెట్టాడో తెలియదు, ఒక చదువుకున్న అమ్మాయి వర్షిని పిచ్చి పిచ్చిగా చేసింది కదా మధ్య, అప్పుడు నేను రియాక్ట్ అయ్యానులే అప్పుడు కూడా. ఇప్పుడంటే ఇంకా ట్రోలింగ్ మానేశాను కాబట్టి ఇప్పుడు నాకు, ఒకప్పుడు ట్రోలింగే చేసేదాన్ని కాబట్టి ఊరికి నాకు ఆ భూత పురాణమే వచ్చేది, ఇప్పుడు ఆపేసాను కాబట్టి క్యాజువల్ రీల్స్ ఇవి అవి వస్తున్నాయి అంతే. ఓకే, ట్రోలింగ్ జోలికి పోవట్లేదు, బోర్ కొట్టి ఆపేసా. బోర్ కొట్టేదాన్ని. సో ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మాయిలా నమ్ముకుంటే దేశాలు నాశనం అయిపోయాయి అన్నానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో పుస్తకాలు చూసాము. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక అమ్మాయి నమ్ముకుని అఘోరి అనే వ్యక్తి జైలుకి వెళ్ళాడు. దాన్ని మీరు అఘోరికి సపోర్ట్ ఇస్తారా లేకుంటే వర్షం సపోర్ట్ ఇస్తారా అంటే ఏం చెప్తారు? ఏంటో ఈ పిచ్చి ముందు అసలు ఏమి ఇలా చేసిందాక నాకు వాళ్ళ కోసం తెలియదు. ఓకే, అసలు తను మందు పెట్టాడో లేకపోతే ఏమైనా చేతబడి లాంటివి చేసి అమ్మాయిని చేసుకున్నాడో తెలియదు, లేదంటే అమ్మాయి ఫేమస్ అవ్వడం కోసం అని కూడా విన్నాను నేను చాలా దగ్గరలో. దీనికి అన్ని తెలుసు, ఇది నాటకాలు దింగుతుంది, కేవలం ఫేమస్ అవ్వడం కోసం ఇవన్నీ చేసింది అని. ఇంకా దేవుడికే తెలియాలి నిజం. ఓకే, ఒక అఘోర ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి దరిద్రంగా. ఓకే, మీ పాయింట్ చెప్పండి, అఘోరి మంచిదా లేకపోతే వర్షిని మంచిదా అంటే? ఇద్దరు మంచోళ్ళు కాదు. ఇద్దరు మంచోళ్ళు కాదు. ఓకే, కాదు మీరు కుంభమేళకి వెళ్ళలేదా? మీరు నిజంగా కుంభమేళకి వెళ్ళి ఉంటే మోనాలిసా కన్నా ఎందుకంటే మీ కళ్ళు కూడా అంత బాగున్నాయి. మీరు మోనాలిసా ఉన్నారు ట్విన్సా? సరేలే గాని చెప్పండి, మోనాలిసా మీరు ట్విన్సా అని అడుగుతున్నా. లేదు. సో ఏం చెప్పదలుచుకోరు మోనాలిసా నుంచి మీరు ఏం చెప్పదలుచుకోరు? ఏమో అమ్మాయిని ఎందుకు అంత వైరల్ చేసారో నాకు తెలియట్లేదు, పెద్ద అందగత్తే ఏం కాదలే. ఓకే, అదే అంటారు జనాలు ఎర్రోలే. నేను నిజంగానే తిడుతున్నాను ఇప్పుడు ఫాలోవర్స్ నే పబ్లిక్ నే. ఏముందని మరి జస్ట్ కళ్ళు కొంచెం చూడడానికి మోనాలిసాలా ఉన్నాయేమో. ఆ మోనాలిసా ఎవరో కూడా నాకు తెలియదు, పేరే విన్నాను, ఉత్తగానే దాన్ని వైరల్ చేసి పడేశారు అంతే. ఇప్పుడు అదే ఎక్కడ ఉందో కూడా తెలియదు. కుమార్ ఆంటీని ఫేమస్ చేశారు, ఆవిడ ఎక్కడ ఉందో తెలియదు. కుర్చీ తాతని ఫేమస్ చేశారు, తను పాడే ఆ చిన్నది బిట్టుని సినిమాలలో కూడా పెట్టుకొని ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంతే వీళ్ళు మనోళ్ళు హైప్ తెచ్చేది వీళ్ళే, పాతాలని తొక్కేసేది వీళ్ళే. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే ఏం చెప్తారా? ఇష్టమైన ఫుడ్ అంటే నేను హోమ్ ఫుడ్ ని ఎక్కువ ఇష్టపడతాను. ఎలాగైనా ఇంట్లోనే వండుకొని తినాలి, బయట తినాలి అనిపించదు నాకు. ఇప్పుడు ఫుడ్ పెడతారు, ఏది పెడతారు, అది బాగుందో లేదో, హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను ఎంత లాంగ్ వెళ్ళినా సరే ఇంట్లో ఫుడ్డే తినొస్తాను. ఒకవేళ ఇక్కడ లేట్ అయినా సరే మళ్ళీ వెళ్ళే తింటాను. ఇంకా బయట అంటావా కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటాను, చెరుకు రసం అలాంటివి. ఇంకా బయట ఫుడ్ ఎక్కువగా తినను. ఏదో అప్పుడప్పుడు పానీపూరి తింటాను కొంచెం ఇష్టంగా అంతే. ఓకే, ఎందుకని అమ్మాయిలు ఎక్కువ పానీపూరి తింటారంటే? ఏమో నాకు తెలీదు. అవి బటానీ కర్రీతో ఇస్తారా, అది నచ్చదు నాకు. ఆలు పచ్చడి ఉంటది, ఆలుగడ్డ కర్రీ, దాంతో ఎక్కువ ఇష్టపడతా. అది ఎక్కడున్నా తింటా ఖచ్చితంగా, ఆలుతో ఉన్నది. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మీకు హైదరాబాద్ తిరుగుతుంటారా ఈ వీకెండ్స్ టైంలో? తిరుగుతుంటే పబ్కి వెళ్తుంటాను ఎక్కువగా. సో ఇంకొకటి చెప్పాలి, నేను నా ఫాలోవర్స్ కి చెప్తున్నాను. సో చాలా మంది అనుకుంటున్నారు ఇది పబ్కి వెళ్తుంది, మొన్నటి వరకు నీతులు చెప్పింది, పబ్కి వెళ్ళి చేసేదేమని. నాకు డ్రింక్ అలవాటు అయితే లేదండి. డాన్స్ అంటే నాకు ఇష్టం. అక్కడ డీజే ప్లే చేస్తారు, అక్కడ అట్మాస్ఫియర్ గానీ నచ్చుతాయి నాకు. డాన్స్ చేయడానికి కేవలం నేను డాన్స్ కి వెళ్తానండి. అలా డాన్స్ చేసేటప్పుడు చాలా మంది ఫాలోవర్ చూసారు, ఇది అందరికి నీతులు చెప్తుంది కదా, ఇదేంటి ఆడుతుంది అని చాలా వరకు కామెంట్స్ పెట్టారు నెక్స్ట్ డే సండే రోజు. సో మీరు తప్పుగా అనుకోకండి, నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి నేను ఓన్లీ డాన్స్ చేయడానికే పబ్కి వెళ్తున్నాను. డ్రింక్ అలవాటు అయితే అసలు లేదు నాకు. సో పూజ గారు పబ్కి వెళ్ళి డ్రింక్ చేయట్లేదా అంటే ఏం చెప్తారు? చెయ్యట్లేదు, నేను ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేనంటే ఏంటో నా ఫ్యామిలీకి తెలుసు, నా హస్బెండ్ కి తెలుసు. తను నాతో పాటు వస్తాడు, 2 బీర్లు పెట్టుకొని కూర్చొని చూస్తుంటాడు, నేను డాన్స్ ఫ్లోర్ లో డాన్స్ చేస్తుంటాను నా దోస్తులతో పాటు. అంతవరకు డాన్స్ అంటే ఇష్టం. పబ్ కొంచెం అలవాటు అయ్యింది, సో ఎవ్రీ సాటర్డే వెళ్తున్నాను అంతే. ఓకే, అందరు అడిగా నేనే అడుగుతున్నా మేడం, మీరు చూడడానికి ఇంత అందంగా ఉన్నారు, పబ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందంటే ఏం చెప్తాను? ఇష్టం అయింది, ఒక 2 times 3 times అలా వెళ్ళాను, డాన్స్ ఎంజాయ్ చేశాను, మంచిగా అనిపించింది ఆ ఫీల్. అదేంటో ఆటోమేటిక్ గా తెలియకుండానే అలా అలవాటు అయిపోయి ఒక 3 months అవుతుంది కంటిన్యూస్ గా వెళ్తున్నా. మీకు డాన్స్ సిస్టమ్ ఉన్నప్పుడు డీ జోడికి వెళ్ళడం కానీ లేకపోతే బస్ మాస్టర్ లాంటివి దిగ్గజమైన ఏం మాట్లాడిస్తున్నావు? బస్ మాస్టర్ తక్కువ చేస్తున్నావు దగ్గర. ఇది వేరు అది వేరబ్బా, అది జస్ట్ చిల్ అవ్వడం, ఎంజాయ్ కోసం నేను వెళ్ళేది. ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళతో డాన్స్ చేయడం, అది బాగుంది. ఇంతెక్కడ డాన్స్ చేసే అంత ఇది మనకి లేదులే. ఓకే, సో పబ్లకి ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది మేడం అసలు? నార్మల్ గా కపుల్స్ కి అంటే ఒక్కొక్క పబ్ బట్టి ఒక దగ్గర 2K, ఒక దగ్గర 5K అలా తీసుకుంటారు. పబ్ రేంజ్ బట్టి. గర్ల్స్ కి ఫ్రీయే కదా ఎక్కడైనా సరే. ఓకే, పూజ గారు మీరు ఒక వీడియో ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. ఆంటీ అన్నందుకు ఏదో రీల్ చేసి పెట్టారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగమంటే అడుగుతా.
మీకు మ్యారేజ్ అయింది, సో మీరు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఆంటీ అనొచ్చా మరి మిమ్మల్ని? అది నీ ఇష్టం. బొక్కలో క్వశ్చన్స్ అన్ని నాకు అడక్కు. ఆంటీ మ్యారేజ్ అయ్యాం కదండి ఆంటీ. అది మీ ఇష్టం కదా, మీరు ఎలా పిలుస్తారో ఓకే, నేను మీ పూజ ఇష్టం. ఆంటీ అంటున్నా, ఫీల్ అవుతున్నా మీరు? ఫీల్ అవుతాను మరి. ఎందుకు మీరు కాదు, ఆంటీ అని పిలవడానికి కూడా ఇప్పుడు చూసే విధానం కూడా ఒకలా ఉంటది కదా. ఆంటీలా ఎలా కనిపిస్తాను నీకు? నువ్వు ఇంటర్వ్యూ పిలిచి ఇంటర్వ్యూకి సంబంధించిన మంచి మంచి క్వశ్చన్స్ అడగాలి. తొక్కలో క్వశ్చన్స్ అడిగి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కాదు, అర్థమైందా? కాదండి మీరు నేను ఫీల్ అవుతాను మరి. ఇప్పుడు స్టార్టింగ్ లో ఏమని అన్నావు నువ్వు? క్యూట్ గా అందంగా ఉన్నావు అని అన్నావా? మళ్ళీ ఆంటీ ఏంటి? మీకు మ్యారేజ్ అయింది కదా ఆంటీ అంటున్నా, తప్ప నేను ఒప్పుకోను. అయినా సరే ఎందుకు ఒప్పుకోరు? అది నా ఇష్టం. అంటే ఆంటీ అంటే మీకు నచ్చదు? నచ్చదు. కాదు, ఎందుకు అంతగానో ఫీల్ అవుతారు? ఆంటీ అంటే తప్పే. నేను ఇంటర్వ్యూకి పిలిచి తొక్కలో క్వశ్చన్స్ అన్ని అడుగుతాను. చెప్పేంత అందుకే చెప్పడానికి అంటే ఆన్సర్ చెప్పండి. పూజ గారు, మీరు కాలు మీద కాలు వేసుకుంటే నాకు భాషా సినిమాలో రమ్యకృష్ణ గుర్తొస్తున్నారు. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మరి? అంటే మీకు ఇష్టమా అట్లా ఆ రకంగా కూర్చోవడం? అట్లా అలాగని కాదు, ఇంతవరకు క్యాజువల్ అనే కూర్చున్నాడు కదా, కొద్దిగా బ్యాక్ పెయిన్ వచ్చి కొద్దిగా సపోర్ట్ కి ఇలా కూర్చున్నాను అంతే. అంతేనా? లేకుంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఇంటర్వ్యూ లాగా ఉండాలి. అసలు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పు? ఇంటర్వ్యూలా చెయ్యు, జనాలకు ఉపయోగపడేటట్లు ఏవైనా అడుగు, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కాదు కదా. ఇప్పుడు నేను ముంగడ కూర్చొని ఇంటర్వ్యూ నీకు చేసి అలవాటు అయిపోయింది. నాకు యాటిట్యూడ్ కాదు, ఇది కంఫర్టబుల్ అనిపించింది. ఇప్పటి వరకు క్యాజువల్ గా అలానే కూర్చున్నాను కదా, సో బ్యాక్ పెయిన్ అనిపించి కంఫర్టబుల్ అనిపించి ఇలా కూర్చున్నాను. నీ ఇంటర్వ్యూ ఏంటో, నీ క్వశ్చన్స్ ఏంటో అన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. ఓకే సరే, మంచిగా అడుగుతా క్వశ్చన్స్. మంచిగా. ఓకే పూజ గారు, మీరు మీ పేరు బాగుంది, నిజంగా మీ పూజనా ఇంకా మీకు వేరే పేర్లు ఏమున్నాయి? లేదు, పూజనే. బుజ్జి, కన్నా, బుజ్జి గజ్జి ఏం లేదు, ఓకే జస్ట్ పూజ. జస్ట్ పూజ. మిమ్మల్ని అందరూ అలానే పూజ అని పిలుస్తారా? పూజ. ఓకే, ఎవరైనా బంగారం అని పిలుస్తారా మేడం మిమ్మల్ని? మా ఆయన పిలుస్తాడు, బంగారం అని పిలుస్తాడు. ఓకే, అంటే మేడం మీకు ఈ విషయం తెలుసా? మీకు ఏమన్నా మీ వెయిట్ ఏమన్నా తగ్గిందా ఇప్పుడు? లేదు, బానే ఉన్నాను. బంగారం రేట్ తగ్గిందంట, అందుకోసం లేదా? తగ్గలేదు మీరు weight అన్నా? లేదు, నా రేటు ఎలా పెరుగుతుంది, ఇంకా బంగారం రేట్ తగ్గట్లేదు, పెరుగుతుంది. సో ప్రేమ కూడా మా వారికి నా మీద అంతే పెరుగుతుంది. ఓకే ఓకే మేడం, ఇప్పుడు పూజ గారు మాకు తెలుసు, మీ వీడియోస్ బాగా చూస్తాం, చాలా యాక్టివ్ ఉంటారు, చాలా ఎనర్జీగా ఉంటారు. కానీ వాస్తవంగా పూజ గారు వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? చాలా మంది ఇప్పుడు కూడా పూజ గారే కొంతమంది ఫోటోలు పెట్టుకొని కూడా ఇటువంటి అమ్మాయి లైఫ్ లో బాగుంది అనుకుంటారు. చాలా మంది పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నారు ఇంకా. సో నాకు మ్యారేజ్ అయిపోయిందండి. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎవరైనా ఇంటర్వ్యూ చూడకపోతే రీల్స్ లో కూడా మేము పోస్ట్ చేస్తాం చూడండి. పెళ్లి అయిపోయింది ఆల్రెడీ, హస్బెండ్ పిల్లలతో ఇక్కడ ఉంటున్నాను. కొంతమంది బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు, ఇలా అని చెప్పి పిల్లల్ని మొగుడిని ఇడిచిపెట్టి రోడ్డు మీద పడి ఇలా తిరుగుతుందని. సో మీరు తప్పుగా అనుకోకండి, నా పిల్లలు నా భర్త మేమందరం కలిసే ఉన్నాము పటాన్చేరులో. ఓకే, కొంచెం మోడల్ బట్టలు వేసుకుని వీడియోలు తీసి పెడితే చాలు, మొగుడు వదిలేశాడు, లేదా ఇది వదిలేసింది, ఇది బజార్ది, బరి తెగించింది అని అనేస్తారు ఈజీగా. ఓకే, సో నేనైతే ఫ్యామిలీతోనే కలిసి ఉన్నా. నేను ఎలాంటి రీల్స్ పోస్ట్ చేసినా ఎవరేమనట్లేదు, హస్బెండ్ సపోర్టే. సో ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను, నా హస్బెండ్ నా వెనకాల ఉన్నాడు, అది చాలు. పిల్లలు హ్యాపీగా ఉన్నారు. చాలా మంచోడు, అసలు నన్ను భరిస్తున్నాడు అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే నా హస్బెండ్ నన్ను భరిస్తున్నాడు. లేదు, అరేంజ్ మ్యారేజ్. నేను చదువుతూ ఉన్నాను, ఇంకా వచ్చి చూసేసి అమ్మాయి బాగుందని ఫిక్స్ అయిపోయి చేసేసుకున్నాడు. అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేవి, చిన్న పిల్లని ఏం తెలీదు, ఇంట్లో పనులు చేసేదానికి. అది అత్త మామ ఆడపడుచులతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు అన్ని తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆల్ ఓకే, అత్త వాళ్ళ పరంగా హస్బెండ్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, అమ్మగారి ఇంట్లో ఎలా ఉంటారో అత్తారింట్లో కూడా అంతే హ్యాపీగా ఉన్నాను, అంత సపోర్టే. ఓకే, మీ అత్తమ్మ వాళ్ళు నీ వీడియోలు చూస్తారా మేడం? అంటే మా పక్క వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కదా, ముసలోళ్ళు కదా. మామయ్య ఎక్స్పైర్, అత్త ఒక్కరితే ఉంది, ఆడపడుచు ఇంట్లోనే ఉంటది. మా ఆడపడుచు ఆమెకి చిన్నప్పుడు ఎప్పుడో మ్యారేజ్ అయిపోయి డివోర్స్ అయిపోయి తను కూడా ఇంట్లోనే. సో ఈ పక్క ఆ పక్కలు స్టేటస్లు పెడితే చూపించేవాళ్ళు. అప్పుడు మా అత్తగారు ఏంటి మా పరువు తీసేస్తుందని ఇంకా చాలా వరకు తిట్టడం ఇవి అవి చేశారు. ఆ తర్వాత ఇంకా ఎప్పుడైతే నేను మూవీస్ లో అడుగు పెట్టి ఇవి అవి చేసి కొన్ని డబ్బులు సంపాదించి ఇంటికి పంపించడం ఇవి అవి చేశాను, ఇంకా స్టాప్ అయిపోయింది. ఇంకా తిట్టడం అసలు జోలు తీయట్లేదు, ఇంకా వీడియోస్ ఇవి అనట్లేదు, లైట్ తీసుకున్నారు. సో ఇప్పుడు నాకు ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే ఒకప్పుడు ఎవరైతే నీకు వేలు చూపించారో వాళ్ళకి క్లాప్స్ కొడుతున్నా కూడా? అవును. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మరి? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే ఓకే, మీ హస్బెండ్ నుంచి వచ్చామా, మీ ఫ్యామిలీ, మీ మదర్స్ అంతా వాళ్ళు ఎట్లా? మమ్మీ డాడీ నేను అంతే, ఎవరు లేరు ఇంకా. మమ్మీ డాడీకి ఒక్కదాన్ని ఉన్నారు. అన్నారు కదా ఇందాక,
అన్న కజిన్. ఓకే, కజిన్. ఓకే. మా మమ్మీ డాడీ కంటే నేను ఒక్కదాన్నే. ఇప్పుడు మీరు ఇంత ఫేమస్ అయ్యారు కదా, ఎప్పుడైనా ఊరికి వెళ్తారా? ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఊరికి రీసెంట్ గా వెళ్ళా, ఒక 15 days బ్యాక్. మమ్మీకి కడుపులో గడ్డ అయిపోయిందని నాకు కాల్ వస్తే ఎమర్జెన్సీగా వెళ్ళి మమ్మీని ఇక్కడ తీసుకొచ్చి రీసెంట్ గా ఆపరేషన్ చేయించి 2 days బ్యాక్ ఊరు పంపించా. ఓకే. జస్ట్ 2 days బ్యాక్ ఆపరేషన్ చేపించి మమ్మీకి ఇంటికి పంపించా. ఇప్పుడు ఓకే, బాగుంది. అప్పటి నుంచి నాకు ఒకటి అర్థమైతలేదు, అంటే మీ కళ్ళలో ఏమన్నా మ్యాగ్నెటిక్ పవర్స్ ఉన్నాయా? ఉంది. ఇదైతే కరెక్ట్. చాలా మంది అన్నారు మీ కళ్ళు బాగుంటాయి, చాలా అంటే మీ ఫేస్ లో కళ్ళు బాగుంటాయి అని. ఇదైతే ఒప్పుకుంటా. ఎందుకు ఏమైనా అనిపిస్తుంది? అప్పటి నుంచి నేను అసలు కూర్చోలేకపోతున్నా. మళ్ళీ మీ కళ్ళు చూస్తుంటే మ్యాగ్నెటిక్ పవర్స్ తగ్గుతున్నట్లు అనిపిస్తుంది, అందుకోసమే. అవునా మేడం, ఇంకోటి నేను వాస్తవంగా చెప్పడానికి మీ ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫాలో అవుతున్నా అంటే, మమ్మీ నాకు ఏదేమన్నంటే నీ డ్రీమ్స్ ని ఫాలో అవ్వమన్నది, అందుకోసం మీ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో. ఏముందని అందులో ఫాలో కామన్నారు కదా, అందుకోసం ఫాలో అవుతున్నా. అది నీ అభిమానం. యువర్ ప్లెజర్. థ్యాంక్ యూ. ఓకే, మరి ప్రస్తుతానికి ఇప్పుడు యూత్ ఎలా ఉంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యూత్ కంటే ఏం చెప్తారు? మీరు కేవలం అంటే అమ్మాయిలు తిడుతున్నా అబ్బాయిలకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? నేను అబ్బాయిలకే సపోర్ట్ చేస్తాను కదా, అమ్మాయిలే తిడుతున్నా. ఎందుకని అబ్బాయిలకు సపోర్ట్ చేస్తారు, అమ్మాయిలు ఎందుకు తిడుతున్నారు? అబ్బాయిలు ఎక్స్పోజ్ చేయడం నాకు కనిపించట్లేదు. వాళ్ళు ఏది చేయడం, అబ్బాయిలు ఎక్స్పోజింగ్ ఏది ఉంటది? అదే అంటున్నా, అమ్మాయిలు మరీ బరితెగించి చేస్తున్నారు కాబట్టి నేను అమ్మాయిలకి తిట్టి అబ్బాయిలకు సపోర్ట్ చేస్తున్నా అంతే. ఇంకా వీళ్ళు కూడా పెద్ద పతిత్రని ఏం చెప్పను. వీళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు అలానే ఉన్నారు. సో జనరేషన్ అలా ఉంది, ఇంకా దాన్ని బట్టి మనం ఇదైపోవాల్సిందే. నేనేమని చెప్తాను. ఓకే పూజ, నేను పుస్తకాలు చదివినా ఆడదానికి ఆడదే శత్రువు ఉన్నట్టు. ఇప్పుడు లైవ్ లో చూస్తున్నా, మీరు కావాలని లేడీస్ ని టార్గెట్ చేయాలి, లేడీస్ ని తిట్టడాలు. అంటే మీరు ఆడవాళ్ళకి ఆడ జాతులు పుట్టిన చిడపురు అనుకోవచ్చా మిమ్మల్ని? అలా ఎలా అనుకుంటావు? నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా, ఆడవాళ్ళు అయ్యిండి బతికించి ఎక్స్పోజింగ్ చేసి చూపించేస్తారు, మొత్తం ఓపెన్ చేసి పచ్చిగా బూతులు మాట్లాడేస్తున్నారు, డబల్ మీనింగ్ మాట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను అంతే. సో బాయ్స్ అలా చేయడం నాకు కనిపించట్లేదు. సో వీళ్ళు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు రేపులు కూడా జరుగుతున్నాయి చాలా వరకు. సో ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి లంజముండలు ఎక్స్పోజింగ్ చేసి చూపించడం వల్ల కొంతమంది కామాంధులు ఉంటారనమాట. సో వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చేసి ఏం చేయాలో తెలియక చిన్న పిల్లల మీద రేపులు చేయడం, అమాయకమైన ఆడపిల్లల మీద రేపులు చేయడం అలాంటివి చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రెచ్చగొడుతున్నారు అబ్బాయిలు మంచిగా ఉండేటోళ్ళని నేను అంట. ఓకే పూజ గారు, మీకు 2,37,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. సో దాని నుంచి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, అంటే నా మ్యూచువల్ ఫ్రెండ్, నా అలాగే మీకు ఫాలో అవుతున్నాడు. మనం మీతో ఒక లైవ్ కాల్ తీసుకున్నాం, తను మేము చేయమంటారు, ట్రై చేద్దాం. ఓకే. హలో రత్నం బ్రో, హాయ్. ఇప్పుడు నాతో పాటు లైవ్ లో క్యూటీ పూజ ఉంది, మీరు బాగా అభిమానిస్తారని తెలిసింది. దాంతో మాట్లాడతారా? మాట్లాడతా. నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఓకే మేడం, మీ ఫాలోవర్, మీకు మీరు చాలా ఇష్టం. హలో, హాయ్ అండి. రత్నం బ్యూటీ పూజ గారు, చెప్పండి ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను లైవ్ లో చూద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయాను. అయ్యో అవునా? బాగున్నానండి. ఏంటి? నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆ మాటలు కానీ, నీ మాటలకి ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. చెప్పనా నా మాటలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని? థ్యాంక్ యూ సో మచ్. అదే మీరు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ఎప్పుడు ఫ్యాన్స్ ని వెనుకనే ఉంటారు. థ్యాంక్స్ అండి, మీ సపోర్ట్ నాకు ఇలానే కావాలి. ఓకే, మీతో ఫోటో దిగుదాం అనుకున్నా కానీ ఛాన్స్ లేదండి. మాకు లైవ్ లో పెట్టినందుకు థ్యాంక్ యూ. ఓకే బాయ్. రత్నం గారు, హలో రత్నం గారు, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు తనని ఫాలో అవుతున్నా అన్నారు కదా, మరి అంటే బూత్ మాటలకే మీరు ఫాలో అవుతున్నారా? ఆ బూత్ మాటలు అంటే ఈ జనరేషన్ లో నడిచే దాన్ని బట్టి ఆమె మాట్లాడుతుంది కాబట్టి నేను ఫాలో అయినా. అది చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు ఎట్లా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అట్లాంటి బూత్ మాట్లాడే ఎలా ఫాలో అవుతున్నారు మీరు? బూత్ మాట్లాడితే అందులో నిజాలు ఉన్నాయి కదా. ఓకే, నిజాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా అంతే. అంటే ఇప్పుడు తను సినిమాలలో కూడా వస్తుంది, సినిమాలలో కూడా ఇట్లా బూతులు మాట్లాడితే ఇష్టమా, లేకుంటే నార్మల్ యాక్టింగ్ చేయడం కూడా ఇష్టమా? అంటే సీన్స్ ఎలా వస్తే అలా చేయడం మాకు ఇష్టం. ఓకే, మీరు ఎట్టిగలిగితే తన అభిమానం అంటారు, అంతేనా? అంతే. ఓకే, మీరు ఏమన్నా టాటర్ రాసుకున్నారా గుండె పైన? ఎక్కడ రాసుకోలే కానీ మనసులో లోపల రాసుకున్నా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రత్నం గారు. థ్యాంక్ యూ. సో ఇదండి మీ యొక్క అభిమానం కూడా ఈ రకంగా మీరు బూతులు మాట్లాడుతున్న ఫ్యాన్స్. నేను మీ స్టార్టింగ్ లోనే చెప్పాను, నా బూతులకే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అండి. ఇప్పుడు తను ఏమన్నాడు, తను బూత్ మాట్లాడినా నిజాలే మాట్లాడుతుంది కదా. సో నా బూతులకే అంతమంది ఫ్యాన్స్. ఓకే, నిజంగా.
నేను నిజంగా నమ్మలేదు యాక్చువల్ గా, కానీ నిజంగా వాళ్ళు చెప్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. మెసేజ్లు చేస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు, భలే మాట్లాడతారు మీరు. అసలు మీ బూతులకే మేము పెద్ద ఫ్యాన్స్ అండి. లైవ్ పెడుతుంటాను 1 month కి ఒకసారి, లైవ్ లోకి వచ్చి కూడా మీ బూతులకే మేము ఫ్యాన్స్ అండి బాబు అని చెప్తారు. ఓకే మేడం, మీరు నార్మల్ గా ఫుడ్ తింటారా లేకపోతే స్వీట్ కూడా ఎక్కువ తింటుంటారా మేడం? ఫుడ్డే తీసుకుంటా, క్యాజువల్ హోమ్ ఫుడ్ అని చెప్పాను కదా. అంటే మీ వాయిస్ చాలా స్వీట్ ఉంది, అట్లానే అడుగుతున్నా. స్వీట్లు బాగా తింటుంటారు కదా మీరు? తింటాను ఓకే స్వీట్స్. మేడం ఇప్పుడు చాలా మంది కూడా ఐపీఎల్ చూస్తుంటారు, మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం? నాకు మ్యాచ్ కోసం కూడా తెలియదు. ఓకే, మీరు క్రికెట్ కూడా చూడరా? విరాట్ కోహ్లీ గురించి మీరు ఏమనుకుంటారు చెప్పండి? తెలియదు నాకు, మ్యాచ్ చూడను, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. విరాట్ కోహ్లీ తెలియదు? పేరు విన్నాను జస్ట్ అంతవరకే, కానీ నేను క్రికెట్ కూడా అర్థం కాదు, చూడను నేను అసలు. ఓకే, అంటే ఇప్పుడు క్రికెట్ లో విరాట్ కోహ్లీ అంటే చాలా మంది దేవుళ్ళ పోలిస్తారు, మీకు తెలియదు అంటే మీరు షాక్ అవుతారు. అంటే తన పేరు విన్నాను, విరాట్ కోహ్లీ ఒక పేరు, ఇతనే ఈ పర్సన్ అని తెలుసు, కానీ ఇంకా క్రికెట్ ఆట కోసం అవన్నీ నాకు పెద్దగా టచ్ లేవు. సో ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఇప్పుడు మెయిన్ గా అమ్మాయిలకి ఏం చెప్పదలుచుకున్నారు, అబ్బాయిలకి ఏం చెప్పదలుచుకున్నారు? సో మీ గురించి మీరు ఏం చెప్పారు? నేను ట్రోలింగ్ ఆప్షన్ బంద్ చేస్తాను కాబట్టి నాకు అవసరం లేదు. సో చెప్పమన్నారు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మనం ఆడపిల్లలం, సో పద్ధతిగా ఉండాలి. ఈ కేవలం లైక్స్ వచ్చేస్తున్నాయని రోజు రోజుకి దిగజారిపోయి తెగించేసి అలా ఓపెన్ చేసుకుని చూపించుకుంటూ మీరు నెక్స్ట్ మన జనరేషన్ కి ఏం సమాధానం ఇస్తారు అంటే, పిల్లలు ఏం నేర్చుకోవాలి మనల్ని చూసి? సో ఏదైనా ఉపయోగపడేటట్టు, యూజ్ఫుల్ అయ్యేటట్టు చేయండి. ఇలా గలీజ్ కంటెంట్ చేయకండి కేవలం లైక్స్ కోసం అని నేను చెప్తాను వాళ్ళకి, అంతే. ఓకే, పూజ గారు మెయిన్ ఏంటంటే, అమ్మాయిలు ఈ మధ్య ఎత్తుతారంటే అబ్బాయిలైన డమ్ములలో వేసి, కుక్కర్లలో వేసి చాలా రకాలుగా చంపుతున్నారు. ఇది తప్పు, హనీమూన్ అని తీసుకొని చంపుతున్నారు. సో పూజ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా చేయడం తప్పు. ఒకవేళ నీకు మ్యారేజ్ అయ్యింది, ఇష్టం లేకుండా బలవంతంగా చేసేసారు అనుకో, నీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపో, కానీ ఒకరిని చంపే రైట్స్ ఎవడిచ్చాడు? ఇదైతే కరెక్ట్ కాదు, ఇదైతే తప్పే, నేను దీన్ని ఖండిస్తున్నాను. చంపకూడదు. నీ భర్త నీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపో, కొద్ది రోజులు బాధపడతారు పరువు పోయిందని, తర్వాత యాజ్ యూజువల్ మొత్తం సర్దుకుంటాయి, కానీ చంపకూడదు. సో దీన్ని నేను ఒప్పుకోను, ఇదైతే కరెక్ట్ కాదు. చాలా వరకు ఇవే న్యూసెస్ వచ్చాయి. సో అమ్మాయి చంపినప్పుడు అడుగుతున్నారు, కానీ అమ్మాయిల్ని అబ్బాయిలు రేప్ చేసేటప్పుడు ఎందుకు అంత హైప్ చేయలేకపోతున్నారు మీరు? ఎందుకు చాలా మంది ధర్నాలు కూడా ఇస్తారు, ర్యాలీలు కూడా ఇస్తారు. కొన్ని బయటకు వచ్చాయి, అన్ని రాలేదు కదా. ఇప్పుడు హనీమూన్ తీసుకెళ్లి చంపేసింది, సమోసాలో పురుగులు మంది ఇచ్చింది, ఇవన్నీ వచ్చేసాయి బయటికి 1 by 1 లైన్ గా. ఆడవాళ్ళు చంపినప్పుడు అలానే నేను వీరికి సపోర్ట్ చేయట్లేదు, తప్పని చెప్తున్నా. గానీ చిన్న పిల్లల్ని రేప్ చేసేటప్పుడు, ముసలోళ్ళని రేప్ చేసేటప్పుడు అన్ని ఎందుకు హైప్ చేయలేకపోయారు? మెయిన్ మాత్రమే చేశారు, అన్ని చేయలేదు కదా. సో ఇది చూస్తే అది తప్పే, ఇది తప్పే. అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఈ సమాజం ఇలా తయారైతుంది, చూసుకుంటూ పోవాల్సింది, ఏం చేయలేము మనం కూడా. ఇప్పుడు పూజ గారు చాలా మంది లవ్ చేసుకుంటుంటారు, అబ్బాయి డబ్బులు లేవని రిజెక్ట్ చేసి బ్రేకప్ చేసి ఇంకొకరిని చూసుకుంటారు. సో అట్లాంటి అమ్మాయిల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? లేదా బోకమోండ్లో ఇప్పుడు ఇలాంటి వాళ్ళే చెప్పాను కదా, సో అలా చేయకూడదు. అబ్బాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి. డబ్బు గురించి ఎవరైనా చూస్తారా? నేను దీనికైతే ఒప్పుకోను. నువ్వు సిన్సియర్ గా ఒక అబ్బాయిని లవ్ చేయు, వాడినే పెళ్లి చేసుకో. నిజం చెప్పాలంటే అబ్బాయిలు మంచోళ్ళే, ఈ అమ్మాయిల తరాలని అనవసరంగా. ఓకే, అమ్మాయిలే అంటారు? అమ్మాయిలే. సో పూజ గారు మీరు చెప్పండి, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే ఏం చెప్తారు? అరేంజ్ మ్యారేజ్ బెటర్. అరేంజ్ మ్యారేజ్ లో నేను చేసుకున్నానని కాదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇన్ కేసు మనకు ప్రాబ్లమ్స్, ఏదైనా సిచ్యువేషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చినా 10 మంది వస్తారు అడగడానికి, 4 ఉంటూ పెళ్లి చేస్తారు కాబట్టి పచ్చని పందిర్లో ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ సాల్వ్ చేయడానికి వస్తారు. లవ్ మ్యారేజ్ అనుకో ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఈ లేచిపోవడం ఇవి అవి ఉంటాయి. లేచిపోయిన 1-2 years బాగానే ఉంటారు, తర్వాత వచ్చేవి అన్ని ప్రాబ్లమ్స్. అది సాల్వ్ చేద్దామని ఎవరు ముందుకు రారు, అటు పేరెంట్స్ రారు, ఇటు అత్తమామ రారు. సో ఇవన్నీ చూడడానికి వినడానికి బాగుంటాయి. ఒక 1-2 years మంచి ట్రావెల్ అవుతుంది, అదే పనిలో ఉంటారు కదా, కొద్దిగా ఫీల్ తో ఉంటారని. తర్వాత ఏముండదు, వేస్ట్. లవ్ మ్యారేజ్ చేసుకునే దాంట్లో 100%లో 90% మొత్తం ఫెయిలే, 10% కొంచెం మంచిగా ఉంటారు. మంచోళ్ళు అయితే అది కూడా. ఇప్పుడు చూడు, వాళ్ళకి అసలు వయసు ఉండదు, ఏముండదు, ఏం నాలెడ్జ్ ఉండదు, పెళ్లి చేసేసుకుంటారు, లేచిపోతారు, 1 year మంచిగా ఉంటారు, తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ విడిపోతారు. సో లవ్ మ్యారేజ్ కి నేను సపోర్ట్ చేయను. సో లవ్ మ్యారేజ్ వేస్ట్ అంటావు. కానీ పూజ గారు వాస్తవం మాట్లాడుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం వలన ఎక్కువ డివోర్స్ అవుతున్నాయని సర్వేలో తెలియంది. లేదు అలా ఎలా చెప్తారు మీరు? అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ అంటున్నా.
ఆచి తూచి 4 తరాలు అటు 4 తరాలు ఇటు చూసి పెళ్లి చేస్తారు కాబట్టి ఇన్ కేస్ ఇప్పుడు సరే ఒక అమ్మాయికి అరేంజ్ మ్యారేజ్ అయ్యింది, తనకు నచ్చలేదు అనుకో, మళ్ళీ 10 మంది కూర్చొని డివోర్స్ అయినా సరే ఇప్పించడానికి ఆ 10 మందే కూర్చుంటారు. సో ఏ ప్రాబ్లం వచ్చినా పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళు మనల్ని సేవ్ చేయడానికి. లవ్ మ్యారేజ్ లో ఎవరు పట్టించుకోరు. మా ఫ్రెండ్స్ ని చాలా మందిని చూసాను, కొంతమంది అది డివోర్స్ అవ్వక పాయిజన్ తీసుకొని చనిపోవడం అలా కూడా చేశారు. నా ఫ్రెండ్ 10th క్లాస్ అమ్మాయి చిన్నతనంలో తెలియని వయసులో వెళ్ళిపోయింది. కొద్ది రోజులు పరిచయం ప్రేమ అని నమ్మేసి 1 year బాగున్నారు. తర్వాత తినడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. తన దగ్గర ఉన్న చైను కమ్మలు ఏమేమో పెట్టేశాడు. సో అంత అయిపోయింది. లాస్ట్ లో ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేసరికి గొడవలు ఇవి అవి ఎవరికి చెప్పుకోవాలో తెలియక తను ఊరేసుకొని చనిపోయింది. సో లవ్ మ్యారేజ్ వేస్ట్. 1-2 సక్సెస్ అవుతాయి, అన్ని అవ్వవు. ఓకే, మీ దేశంలో లవ్ మ్యారేజ్ వేస్ట్. ఓకే, పూజ గారికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి సో ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్తారు? అన్నిటికన్నా ఎక్కువ బాండింగ్ ఉండేది ఫ్రెండ్షిప్. ఇన్ కేస్ పేరెంట్స్ కన్నా సరే ఫ్రెండ్షిప్ కి ఇవ్వచ్చు వాల్యూ. ఫ్రెండ్షిప్ ని నేను బాగా నమ్ముతాను. ఓకే, సో ఫ్యూచర్ లో పూజ గారు ఏమన్నా రాజకీయ పార్టీలకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారా? రాజకీయం అంటేనే రిస్క్. సో నాకు ఇష్టం లేదు, నచ్చదు కూడా. ఎప్పుడు ఎవరు చంపేస్తాడో తెలియదు ఆ రాజకీయాల్లో ఉంటే, అలానే జరుగుతున్నాయిగా. సో నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మేము యూత్ కూడా రాజకీయాలకు వస్తున్న వాళ్ళ గురించి ఏం చెప్తాం మరి? ఎవరిష్టం వాళ్ళది. నాకు రాజకీయాలు టచ్ చేయలేదు కదా, సో నేను చెప్పలేను. చేయమంటావా చేయొద్దంటా అంటే ఏం చెప్తాం? సపోర్ట్ చేస్తాను. ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అయి ఉంటే సపోర్ట్ చేస్తాను. చెయ్యండి పర్లేదు ఇది అదే అని చెప్తాను నాకు తెలిసినవి. నేనంటే చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇష్టమైన పొలిటీషియన్ అంటే ఎవరు? అలా నేను ఎవరికి చెప్పను, పవన్ కళ్యాణ్ తప్ప. తనే ఉన్నాడు కదా ఆల్రెడీ రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారే. ఇష్టమైన హీరో అంటే? పవన్ కళ్యాణ్. ఓకే, మీకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్. మీకు ఇష్టమైన పొలిటీషియన్? పవన్ కళ్యాణ్. మీకు ఇష్టమైన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్? మా జాన్ బ్రో. నేను ఏ అన్ననైతే ఫాలో చేస్తానో తనే ఇష్టం నాకు. ఓకే, మీకు ఇష్టమైన ప్లేస్ అంటే జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలని ఉంది. ఓకే, అంతే. మీకు ఇష్టమైన ఫుడ్? పప్పుచారు, నార్మల్ రైస్. ఓకే, లవ్? ఇంట్రెస్ట్ లేదు, వేస్ట్. ఓకే, లవ్ లో ఉండేటప్పుడు వచ్చే హ్యాపీనెస్ కన్నా అది విడిపోయేటప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటది. సో అలాంటి పెయిన్ అయినా మనకెందుకు, పెళ్లి అయిపోయిన వాళ్ళం సెట్ కాదు, వేరే తడు. రేణుగునే ఏంటి చెప్పాలి అమ్మాయి కోసం? ఒకటే ర్యాపిడ్ ఫైర్, ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్ చెప్పాలి. మంచి అమ్మాయే, ఫ్యాక్ట్ మాట్లాడుతుంది ఏదైనా బరాబర్, సూపర్. ఓకే, పల్లవి ప్రశాంత్? వాడెవడో నాకు తెలియదు. ఓకే, బిగ్ బాస్? ఇంట్రెస్ట్ లేదు. నాన్ వేషనా? ఇష్టం. ఉప్పల్ బాలు? ఫ్రెండ్. బషీర్ మాస్టర్? అన్న. స్క్రాప్ బ్యాచ్? ఆ స్క్రాప్ బ్యాచ్ నాకు సంబంధం లేదు. మీరు స్క్రాప్ బ్యాచ్ కాదా? కాదు. ఎలా అంటావు స్క్రాప్ అని? ఓకే, మీకు ఇష్టమైన డ్రెస్? ట్రెడిషనల్ గానే ఉంటుంది, చూడీదర్స్. ఓకే, మీకు ఇష్టమైన కలర్? పింక్. ఓకే ఓకే, పూజ గారు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలో లేదో నాకు తెలియదు. అంటే ఇప్పుడు చాలా మంది యూత్ కున్న క్వశ్చన్ ఇది. ఎందుకని యూత్ ఎక్కువ ఆంటీలను ఇష్టపడతారు అంటే ఏం చెప్తారు మీరు? మీకు ఓకే అయితే చెప్పండి, లేదంటే నాకు తెలియదండి బాబాయ్. అది అబ్బాయిలను అడగాలి మీరు ఆ క్వశ్చన్. ఎందుకురా మీరు ఆంటీలను ఇష్టపడతారని. చెత్త క్వశ్చన్స్ అడగకు నాకు. ఓకే, పాస్ క్వశ్చన్ పాస్ చేద్దామా? పాస్. ఓకే, అంతే. సో ఇదండి ఈరోజు క్యూటీ పూజ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీకు ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నానండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. ఆజా రఫాడించిందరా పూజ, చాలా బాగా అనిపించింది. పూజ గారు మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? బాగానే ఉందండి. అది రిలీజ్ అయిన తర్వాత మనము ఎంత రఫాడించాం అనేది ఆడియన్సే చెప్పాలి. సో ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. కమింగ్ సూన్ ఇంటర్వ్యూ ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నానండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.